ఈరోజు ప్రధాన వక్తని పరిచయం చేసి వారు ఒక 45 నిమిషాలు 45 నిమిషాలు మనతో ముచ్చటించిన తర్వాత వారి యొక్క ప్రెజెంటేషన్ మీద మన డౌట్స్ అవి ఎక్స్ప్రెస్ చేస్తే ఆ డౌట్స్ని తీర్చుకుంటూ 6 గంటలకి వందన సమర్పణ చేసి వీలైనంత వరకు ముగిస్తున్నాం. ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్లో మీ అందరూ పాల్గొని మమ్మల్ని ఉత్సాహపరచమని ప్రార్థిస్తూ ఈరోజు కార్యక్రమం సంతోష్ కేశరాజు గారు, ఆయన కన్సల్టెంట్ సైబర్ టెక్నాలజీ ఇన్ఫోసిస్లో యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్లో ఎంఎస్ చేసి అక్కడ టాప్ పొజిషన్లో బయటకు వచ్చి న్యూయార్క్లోను మేరీల్యాండ్లోను 2021 వరకు ఉద్యోగం చేసి 2021లో మన మాతృదేశానికి వచ్చేయాలి అనే కోరికతో ఇండియాకు వచ్చి ఇండియాలో ఉన్న ఇన్ఫోసిస్లో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్గా చేస్తూ మనకి నేను ఏమడిగానంటే వారిని ఈ సైబర్ అటాక్స్ మీద ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, వాటిని అధిగమించటం ఎట్లాగూ అది కాస్త మనందరికీ తెలియపరచమని వాళ్ళని అడిగి ఆయన చాలా అంటే ఎంతో బిజీగా ఉన్నా అంగీకరించి ఇప్పుడు మనతో పంచుకోవడానికి వచ్చారు. అంటే ఇది మనందరికీ ఉపయోగపడుతుంది, 10th క్లాస్ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, టీచర్స్కి, పబ్లిక్కి. అలా మనం 10th క్లాస్ సబ్జెక్ట్స్తో పాటుగా జనరల్ టాపిక్స్ కూడా చెప్పించుకుంటూ ఈ ప్రోగ్రాము సార్వజనికంగా ఉపయోగపడేటట్టుగా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఈరోజు మన ప్రధాన గెస్ట్ అయినటువంటి సంతోష్ కేశరాజు గారిని వారి యొక్క భాషణ మనతో ముచ్చటించమని కోరుకుంటూ ఓవర్ టు సంతోష్ గారు. థ్యాంక్స్ సార్, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చారు. నాకున్న సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ని మిగతా వాళ్ళతో పంచుకోవడానికి. నేను ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. వెల్కమ్ సంతోష్ గారు. థ్యాంక్స్ సార్. వాళ్ళ టాపిక్ ఏంటంటే అండి, టిప్స్ టు ఓవర్కమ్ సైబర్ అటాక్స్. ఈ రోజులో చాలా మంది సైబర్ విక్టిమ్స్ హ్యాకర్స్కి వాళ్ళ కష్టపడిన వచ్చిన డబ్బుని పోగొట్టుకుంటున్నారు తెలియకుండా. అసలు సైబర్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయి? 3 విధాలుగా జరుగుతాయండి ఈ రోజుల్లో. ఫస్ట్ ఏమొచ్చి ఫిషింగ్ అటాక్స్. అసలు ఫిషింగ్ అటాక్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఈ మీటింగ్లో ఉన్న ప్రతి మనిషికి ఇన్బాక్స్ అని ఉంటుంది. అది జీమెయిల్ ఇన్బాక్స్ అవ్వచ్చు, అవుట్లుక్ ఇన్బాక్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇప్పుడు నాకు జీమెయిల్ ఇన్బాక్స్ ఉంది. జీమెయిల్ ఇన్బాక్స్లో ఒక్కోసారి మనకి ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. ఏంటి, ఇప్పుడు ఈ లింక్ క్లిక్ చేయండి, మీరు ₹1,00,00,000 ప్రైజ్ మనీ గెలుచుకుంటారు అని. అది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ఫిషింగ్ ఈమెయిల్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆ లింక్ క్లిక్ చేశారనుకోండి పొరపాటున ఎవరైనా కానీ, ఫస్ట్ ఏమవుతుందంటే మీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ అడుగుతారు. అడిగిన తర్వాత ఒక అన్నోన్ పర్సన్ మీకు కాల్ చేసి మీరు ఒక ₹1,000 మాకు ట్రాన్స్ఫర్ చేయండి, ఎందుకంటే మీ ఇంత హ్యూజ్ అమౌంట్ మీకు సెండ్ చేయాలి అంటే కనుక మా కొరియర్ ఛార్జెస్ అవుతాయి ఇవవుతాయి అని చెప్పి ట్రాన్స్ఫర్ చేయమంటారు. తర్వాత వేరే మనిషిని ఎవరినో అడుగుతారు, ఇలాగా ఇంకో ₹10,000 ట్రాన్స్ఫర్ చేయండి అని. మనం ₹1,00,00,000 వస్తుంది అనే ఆశతో అలా మనకు తెలియకుండానే మనం మన అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఫిషింగ్ ఈమెయిల్కి. సెకండ్ది ఏంటంటే ర్యాన్సమ్ వేర్ అటాక్ అండి. ర్యాన్సమ్ వేర్ అటాక్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అండి, ఇప్పుడు మనకి ల్యాప్టాప్ ఉంటుంది. మన ల్యాప్టాప్లో మనం పవర్ ఆన్ బటన్ చేసినప్పుడు లాగిన్ అవుతాం కదండి మన యూజర్ నేమ్ పాస్వర్డ్తో. లాగిన్ అయిన తర్వాత మామూలుగా వర్క్ చేసుకుంటాం జనరల్గా మన డే టు డే యాక్టివిటీస్. ఇప్పుడు అదే ల్యాప్టాప్లో బ్లూ స్క్రీన్ వచ్చేసి ఒక సింబల్ వచ్చి మీరు లాగిన్ అవ్వలేరు ల్యాప్టాప్లో, ఎందుకంటే ర్యాన్సమ్ వేర్ అటాక్ అయింది. సో కొంత అమౌంట్ పలానా పర్సన్కి పే చేయాలి, మీరు పే చేస్తే కానీ మీ ల్యాప్టాప్ని యూజ్ చేసుకోలేరు అని మీకు మెసేజ్ పాపప్ లాగా వస్తే కనుక ఏంటి, అదే ర్యాన్సమ్ వేర్ అటాక్. అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ర్యాన్సమ్ అన్నోన్ పర్సన్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ యాడ్ చేయమని కానీ సమ్ సోర్స్ ఆఫ్ వాళ్ళే చెప్తారు. పే చేస్తేనే మీరు మీ సిస్టమ్స్ని వాడుకోగలరు.
అది ర్యాన్సమ్వేర్ అటాక్ అంటే. మీరు పే చేయకపోతే మీరు అసలు మీ సిస్టమ్ వాడుకోలేరు. అండ్ మీ సిస్టమ్‌లో ఉన్న ఫైల్స్ కానీ, మీ పర్సనల్ డేటా గానీ, ఈ అన్నీ కూడా హ్యాకర్ చేతిలోనే ఉంటాయి. హ్యాకర్ అన్నీ యాక్సెస్ చేస్తారు ఖచ్చితంగా. ఇది మన పర్సనల్ దాంట్లో కూడా మేజర్ అటాక్. అలాగే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్‌లో కూడా మేజర్ అటాక్. థర్డ్‌ది మాల్‌వేర్. మాల్‌వేర్ అనేది వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ మేజర్ అటాక్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ డొమైన్ అండి. మాల్‌వేర్‌లో చాలా రకాలుంటాయి. ఫస్ట్‌ది ర్యాన్సమ్‌వేర్, ఇంకోటి ట్రోజన్ హార్స్, ఇంకోటి వైరస్. ఇవన్నీ. ఈ మూడిటికి కామన్ ఏంటంటే అండి, కాన్ఫిడెన్షియల్ డేటాని, అంటే మీ సీవీవీ నంబర్ కావచ్చు, మీ క్రెడిట్ కార్డ్ నంబర్ కావచ్చు, డెబిట్ కార్డ్ నంబర్ కావచ్చు, ఏదన్నా కానీ స్టీల్ చేసేసి మీ హార్డ్ అండ్ మనీని దొంగతనం చేయడానికే టార్గెట్. ఈ మూడు మార్గాల ద్వారా సైబర్ క్రిమినల్స్ వాడేది. ఇంకోటి, అసలు ప్రస్తుతం ప్రపంచంలో కరెంట్ థ్రెట్ ల్యాండ్స్కేప్ ఎలా ఉంది? ఈ డేటా చూస్తే కనుక అండి, $10.5 ట్రిలియన్ ఆఫ్ సైబర్ క్రైమ్ డ్యామేజ్ జరుగుతుంది. బై 2025 ఎస్టిమేటెడ్ యాన్యువల్ కాస్ట్ ఇది. ఇంత డ్యామేజ్ ఆర్గనైజేషన్స్‌కి జరుగుతుంది. అది రిప్యూటబుల్ డ్యామేజ్, వాళ్ళ బ్రాండ్ వాల్యూ అవ్వచ్చు, లేదా వాళ్ళ ఫైనాన్షియల్ డేటా కోల్పోవచ్చు, లేదా వాళ్ళ బిజినెస్ కోల్పోవచ్చు, ఏదన్నా కావండి. ఇంకోటి సెకండ్‌ది 43% ఆఫ్ ఎస్ఎంబీ టార్గెట్స్, అంటే స్మాల్ మీడియం స్కేల్ బిజినెస్‌ని టార్గెట్ చేస్తున్నాయి హ్యాకర్స్ అందరూ ఈ సైబర్ సెక్యూరిటీ అటాక్స్ ద్వారా. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, ఎవ్రీ 11 సెకండ్స్‌కి ఒక ర్యాన్సమ్‌వేర్ అటాక్ అవుతుంది ప్రపంచంలో, థ్రెట్ ల్యాండ్స్కేప్‌లో. సో ఈ సైబర్ థ్రెట్స్ అనేవి ఎవాల్వ్ అవుతూ ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు. సింపుల్ వైరస్ అని ఇందా చెప్పాను చూడండి, టైప్ ఆఫ్ మాల్వేర్‌లో వైరస్ నుంచి సొఫిస్టికేటెడ్ టెక్నాలజీతో, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అటాక్స్‌తో కంప్లీట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేసి వాళ్ళ డేటాను సెక్యూర్ చేసి, వాళ్ళ డేటాను తీసేసుకుని అన్నెసరీగా వాళ్ళ ఆర్గనైజేషన్స్ రిప్యుటేషన్కి ఇబ్బంది పడేటట్టు, అండ్ వాళ్ళ బిజినెసెస్ ఎఫెక్ట్ అయ్యేటట్టు టార్గెట్ చేస్తున్నారు హ్యాకర్స్ దీనివల్ల. ఇప్పుడు అసలు సైబర్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయి ఇండియాలో? మెయిన్లీ అండి 3 రకాలుగా జరుగుతాయి. ఫస్ట్‌ది ఎస్ఎంఎస్ ద్వారా, ఇంకోటి ఈమెయిల్ ద్వారా, మూడోది ఫోన్ కాల్స్ ద్వారా. ఎస్ఎంఎస్ ద్వారా ఎలాగా? మీకు చాలామంది మొబైల్ ఫోన్స్‌కి ఎస్ఎంఎస్ మెసేజ్‌లు వస్తూ ఉంటాయండి. ఇలాగ ఏంటి, పలానా లింక్ క్లిక్ చేయండి. లింక్ క్లిక్ చేస్తే మీకు మీ సమ్ సార్ట్ ఆఫ్ ఆధార్ కార్డ్ కానీ, మీ పాన్ కార్డ్ కానీ అప్లోడ్ చేస్తే, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేస్తే మీకు ఇంత అమౌంట్ ఆఫ్ లోన్ వితౌట్ ఎనీ ఈఎంఐ, వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ మీకు ఇస్తామంటారు. అది యాక్చువల్లీ ఫ్రాడ్ అండి. ఈఎంఐ ఇంట్రెస్ట్ లేకుండా ఎవ్వరు కూడా మీకు అమౌంట్ ఇవ్వరు. ఇది వన్ ఆఫ్ ద వేస్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్ ఇండియాలో మేజర్. ఇంకోటి ఈమెయిల్. అది ఏంటంటే ఫిషింగ్ ఈమెయిల్ అండి. ఇందాక చెప్పినట్టుగా ఫిషింగ్ ఈమెయిల్ ఈజ్ ద మేజర్ సైబర్ ఫ్రాడ్ ఇన్ ఇండియా. థర్డ్‌ది ఫోన్ కాల్స్. ఫోన్ కాల్స్ ఎలాగంటే అండి, ఇప్పుడు ఒక్కోసారి మనకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఎలాగ వస్తూ ఉంటాయంటే, ఇప్పుడు నేను పిఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను పలానా వాళ్ళకి, మీరు మీ బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ అమౌంట్స్ ఉంటాయి, సమ్ అమౌంట్ కనుక మీరు కానీ పలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడకపోతే, లేదా పలానా పెన్షన్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడకపోతే మీ రిటైర్మెంట్ ఫండ్స్ అన్ని బ్లాక్ చేసేస్తాము. ఇలా సమ్ సార్ట్ ఆఫ్ ప్యానిక్ని క్రియేట్ చేసి కాలర్స్లో వాళ్ళని టెన్షన్ పెట్టేసి, సమ్ సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో నెట్టేసి వాళ్ళతో తప్పులు పని చేయించేస్తారు. అండ్ వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. అమ్మో ఏదో అయిపోతుంది భయాల్లోకి, మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి పాపం వాళ్ళకి తెలియకుండానే లోబడిపోయి వాళ్ళ జోన్లోకి వెళ్ళిపోయి తప్పులు చేస్తారు. దాన్ని విషింగ్ అంటారండి. ఈ మూడింటిని కూడా మేజర్ సైబర్ ఫ్రాడ్స్ అని ఇండియాలో. చాలా మంది చాలా రకాలుగా విక్టిమ్ అవుతున్నారు ఈ మూడింటికి కూడా. అండ్ ఇప్పుడు మనం న్యూస్లో చూస్తే కనుక హైదరాబాద్ డీజీపీ వీడియోస్ ఉన్నాయి. చాలా మంది పాపం తెలియక వాళ్ళు ఎన్నో గంటలు, ఎన్నో రోజులు ఒక రూమ్లో ఉండిపోయి, వాళ్ళే ఏదో జరిగిపోతుందన్న భయంలో వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ హెరాస్మెంట్ ఉంటుందండి, అన్నెసరీగా వీడియోస్ అన్ని షేర్ చేసేసి వాళ్ళ పాపం బెదిరించేసి ఈ టైప్ ఆఫ్ ఫోన్ కాల్స్ చేసేసి హ్యాకర్స్ ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. ఇంకోటి, ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఇండియాలో మీరు చేయాల్సింది ఏంటి? ఫస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ఒక పోర్టల్ని క్రియేట్ చేసిందండి, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అని. అలాగే హెల్ప్ లైన్ నెంబర్ 1930 అండి. ఒకవేళ మీరు విక్టిమ్ అయితే గనక ఏ టైప్ ఆఫ్ ఫ్రాడ్కైనా, ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయితే మేజర్ 1930 కాల్ చేయాలి. ఫోన్ చేసి ఈ పోర్టల్లోకి వెళ్ళి మీ అకౌంట్ ఫస్ట్ క్రియేట్ చేసుకొని, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో అకౌంట్ క్రియేట్ చేసుకుని, కొన్ని ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, కేవైసీ ఆధార్ కార్డు ఆర్ పాన్ కార్డు సబ్మిట్ చేసి డాక్యుమెంట్స్, తర్వాత మీ ప్రూఫ్స్ ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో ఫలానా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేసిన తర్వాత ఓ లింక్ పంపిస్తారు. లింక్ క్లిక్ చేయండి. లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ₹100 ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ చేస్తామని ఏదో లూర్ చేస్తారు మిమ్మల్ని. ఆ చాట్ హిస్టరీ ఉంటుంది చూసారా, అవన్నీ అప్లోడ్ చేసి ఈ పోర్టల్లో అప్లోడ్ చేసి కంప్లైంట్ లాగిన్ చేస్తే కనుక ఆ కంప్లైంట్ నెంబర్తో ట్రాక్ చేయొచ్చు స్టేటస్ని ఎంతవరకు అయింది. సో దట్ వాళ్ళు బ్యాక్ ఎండ్లో దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ వింగ్కి ఈ కంప్లైంట్ని ఫార్వర్డ్ చేసి, మీరు పర్సనల్గా కూడా వెళ్ళి వాళ్ళని ఫాలోఅప్ చేసి మీది ఎంతవరకు వచ్చింది, మీరు అమౌంట్ పోగొట్టుకునే అమౌంట్ ఎంతవరకు వెనక్కి రావచ్చు, ఇవన్నీ కూడా ప్రాబిలిటీ పెరిగే ఛాన్సెస్ చాలా ఈ పోర్టల్ ద్వారా ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఎవ్వరికి ఇలాంటి పోర్టల్ ఉందనే విషయం కూడా తెలియదు. తెలియక పాపం ఎవరో ఏదో సాయం చేస్తారు అని చెప్పి అన్నోన్ నెంబర్స్ని, ఎథికల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా మోసపోతారు. అండ్ ఇంకోటి, ఈ సైబర్ క్రైమ్స్ దాంట్లో అండి మేజర్ కల్ప్రిట్స్ ఎవరంటే హ్యూమన్ బీయింగ్స్ అండి. అంటే కల్ప్రిట్స్ అనకూడదు, తప్పు వర్డ్ యాక్చువల్లీ. వీకెస్ట్ లింక్ ఏంటంటే అండి హ్యూమన్ ఫ్యాక్టర్ ఇక్కడ. ఎందుకంటే అండి సర్వేలో చూస్తే కనుక 95% ఆఫ్ సక్సెస్ సైబర్ అటాక్స్ అన్ని హ్యూమన్ మిస్టేక్స్ ద్వారానే జరుగుతున్నాయి. దాంట్లో 83% ఫిషింగ్ ద్వారా. ఇందాక చెప్పినట్టుగా ఫిషింగ్ ఈమెయిల్స్ పంపించడం వల్ల జనాలకి పాపం తెలియక ఫిషింగ్ యూఆర్ఎల్స్ క్లిక్ చేసి వాళ్ళు తెలియకుండానే వాళ్ళ అట్రాక్ట్ అయిపోయి వాటికి విక్టిమ్ అయిపోతున్నారు, సైబర్ విక్టిమ్స్ అయిపోతున్నారు వాళ్ళు. ఈ టైప్ ఆఫ్ ఫిషింగ్ డొమైన్స్ ద్వారా ఫిషింగ్ ద్వారా బాగా లూర్ అయిపోయి ఫిషింగ్ ద్వారా వాళ్ళకు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ దేశంలో. అందుకే అని ఇప్పుడు మేజర్ ఆర్గనైజేషన్స్ కూడా సైబర్ అవేర్నెస్ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాయి. ఇంకోటి థర్డ్ది పాస్వర్డ్ రీయూజ్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉంది. నా ల్యాప్టాప్లో లాగిన్ అవ్వాలంటే నేను ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయాలి అండ్ దాంతోపాటు ఫింగర్ ప్రింట్ ఎంటర్ చేయాలి. ఇదే పాస్వర్డ్ని వేరే ల్యాప్టాప్ కూడా వాడితే ఇబ్బంది అవుతుంది. సేమ్ పాస్వర్డ్ వాడకూడదు, డిఫరెంట్ పాస్వర్డ్ పెట్టాలి. అదే పాస్వర్డ్ యూజ్ అంటే. ఇది మన పర్సనల్ సిస్టంలో కూడా సేమ్ కాన్సెప్ట్, అలాగే ఆర్గనైజేషన్స్లో కూడా సేమ్ కాన్సెప్ట్. ఆర్గనైజేషన్స్లో ఏంటంటే వాళ్ళు కాంప్లెక్స్ పాస్వర్డ్స్ ఇస్తారు, పెట్టుకోమంటారు కాంప్లెక్స్ పాస్వర్డ్స్. అదే కాన్సెప్ట్ మన పర్సనల్ ల్యాప్టాప్స్కి కూడా, మన పనులకు కూడా పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ఇన్ఫోసిస్లో సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను లాస్ట్ 5 years నుంచి. సో నాకు ఎవ్రీ 3 monthsకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఏమని, మీరు పాస్వర్డ్ని మార్చుకోండి, పాస్వర్డ్ మార్చుకోకపోతే మీ ఈమెయిల్ బాక్స్ బ్లాక్ చేసేస్తాం, బ్లాక్ చేస్తే మీరు మళ్ళీ మీ టికెట్ రైజ్ చేసి పలానా యూజర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు రాయలేదు, ఎందుకు అన్లాక్ చేసుకోలేదు జస్టిఫికేషన్తో సబ్మిట్ చేస్తే తప్ప వాళ్ళు అన్లాక్ చేయరు నా ల్యాప్టాప్ని. అదే కాన్సెప్ట్ మన పర్సనల్ దానికి కూడా మన మైండ్లో ట్రాక్ చేసుకుంటే కనుక, లేదు ఇప్పుడు పాస్వర్డ్ మార్చుకున్నాను అనుకోండి, ఇంకో 3 monthsకి నేను మళ్ళీ పాస్వర్డ్ మార్చేసుకోవాలి, ఇదే పాస్వర్డ్ ఉంచుకోకూడదు. అది నాకే నేను మైండ్లో పెట్టుకుంటే ఇది ఏ సమస్య ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఇప్పుడు పెట్టుకున్న పాస్వర్డ్ నాకు బాగా తెలుసు. సో 3 months తర్వాత ఈ పాస్వర్డ్ మార్చుకోవాలి నేను, అదే పాస్వర్డ్ వాడకూడదు. సో దట్ మనకే ట్రాక్ ఉంటుంది, మనకే ఓకే సెక్యూరిటీ మనకు తెలియకుండానే మన మైండ్లో ఫిక్స్ అయిపోతూ ఉంటాం. లేదు ఇది ఈ పాస్వర్డ్ అప్పుడు పెట్టుకున్నాం కదా, మళ్ళీ పెట్టుకోకూడదు. సో లాస్ట్లో ఏమన్నా మనకి గుర్తుండేటట్టు మార్చుకోవాలి పాస్వర్డ్స్. అండ్ రీయూజ్ చేయకూడదు. రీయూజ్ చేస్తే కనుక ఇబ్బంది అవుతుంది. అండ్ స్టోర్ కూడా చేయకూడదు పాస్వర్డ్స్ ఎక్కడా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీమెయిల్ పాస్వర్డ్ ఉంది, జీమెయిల్ పాస్వర్డ్ ఒకటి పెట్టుకోవాలి, అలాగే ల్యాప్టాప్ లాగిన్ పాస్వర్డ్ ఇంకోటి పెట్టుకోవాలి, అలాగే మన పర్సనల్ ఓటీటీలు ఉంటాయి, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, వీటికి సెపరేట్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. అలాగే మల్టిపుల్ అకౌంట్స్కి సేమ్ పాస్వర్డ్ పెట్టుకోకూడదు. అలాగే కామన్ హ్యూమన్ వల్నరబిలిటీస్ ఏంటి, వీక్ పాస్వర్డ్ ప్రాక్టీసెస్. ఇందా చూడండి, వీక్ పాస్వర్డ్ ప్రాక్టీస్ అని చెప్పాను. 8 కాంప్లెక్స్ పాస్వర్డ్స్ పెట్టుకోకుండా
4 డిజిట్ పాస్వర్డ్స్ అంటే 1 2 3 4 1 5 8 9 అలాగా గుర్తుండిపోయేటట్టు పాస్వర్డ్స్ పెట్టుకోకుండా కాంప్లెక్స్ పాస్వర్డ్స్ మనకి ఇబ్బందిగా లేకుండా మనకి కంఫర్టబుల్గా ఉండేటట్టు పెట్టుకోవాలి. అలాగా ఫాలింగ్ ఫర్ సోషల్ ఇంజనీరింగ్ టాక్టిక్స్. సోషల్ ఇంజనీరింగ్ టాక్టిక్స్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు చాలా మందికి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఉంటాయి, ఆన్లైన్ సోషల్ మీడియాలో లూర్ చేస్తూ లింక్స్ పంపిస్తూ ఉంటారు, మెసేజెస్. వాటికి క్లిక్ చేయకుండా చేస్తే ఏమవుతుంది అని వాళ్ళే అవేర్నెస్ క్రియేట్ చేసుకునే మైండ్లో వాళ్ళ హ్యాకర్స్ వలలో చిక్కుపోకుండా ఉంటే అదే సోషల్ ఇంజనీరింగ్ టాక్టిక్స్ అంటే. ఇంకోటి ఇగ్నోరింగ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అండ్ అప్డేట్స్. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అంటే ఏంటండి? సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మామూలుగా బయలుదేరుతున్నామండి, ఎక్కడికో వెళ్తున్నాము, స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాను. ఇన్ఫోసిస్కి వెళ్తున్నప్పుడు మా బ్యాగ్ చెక్ చేస్తారు. బ్యాగ్ చెక్ చేసినప్పుడు ఆ ప్రోటోకాల్ ఫాలో అవ్వడం, అలాగే సెక్యూరిటీ న్యూస్ ఫాలో అవ్వడం మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైక్రోసాఫ్ట్ ల్యాప్టాప్, నేను వాడే ల్యాప్టాప్. మైక్రోసాఫ్ట్ ఎవ్రీ మంత్ ప్యాచెస్ రిలీజ్ చేసిన, అప్డేట్ చేసుకున్నాను ఆపరేషన్ సిస్టమ్స్ని అవన్నీ. అలాగా ఇంకోటి ఏంటంటే ఓవర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ సోషల్ మీడియా. ఎక్కువ అనవసరమైన ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు. ఎందుకంటే ఇంటర్నెట్లో ఒకసారి పెడితే కనుక మొత్తం డొమైన్లోకి వెళ్ళిపోతుంది. ఇంటర్నెట్ వర్క్ చేసే విధానమే అది. ఇప్పుడు ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఈ ఇంటర్నెట్ పనిచేసే విధానాన్నే వాళ్ళు యూజ్ చేసుకుంటూ వ్యాపారం చేస్తున్నారు ప్రపంచంలో. సో అన్నెసరీగా మన ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదు. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్, అంతే తప్ప దాన్ని తెచ్చి ఎక్కడో సోషల్ మీడియాలో పెట్టేసి అన్నెసరీగా మనం వాళ్ళకి ఇచ్చేయకూడదు ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అదే సోషల్ మీడియా అంటే. మనం ఎవరిని కామెంట్ చేయలేము. ఇంటర్నెట్లో ఇంటర్నెట్ పనిచేసే విధానాన్నే ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, సోషల్ మీడియా అనేవి యూజ్ చేసుకుంటున్నాయి. అండ్ ఆ విధానాన్ని దాని ప్రకారం, మన అవసరం ప్రకారం, దాని ప్రకారం యూజ్ చేసుకోవాలి తప్ప ఎక్కువ అన్నెసరీగా ఇన్ఫర్మేషన్ రివీల్ చేయకూడదు. అది నేను చెప్పాలనుకుంటే పాయింట్ అండి. ఇంకోటి క్రియేటింగ్ ఏ సెక్యూరిటీ కల్చర్. అసలు సెక్యూరిటీ కల్చర్ అంటే ఏంటి? సెక్యూరిటీ కల్చర్ అంటే మన మైండ్ సెట్ అండి, ఏం లేదు. సెక్యూరిటీ మైండ్ సెట్. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అనేది నాకు తెలిసినంత వరకు ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ అది. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీయో లేదా వేరే యూనిట్ రెస్పాన్సిబిలిటీయో కాదు, మనందరి రెస్పాన్సిబిలిటీ అది. అది ఎలాగ రెస్పాన్సిబిలిటీ అవుతుంది అంటారా? ఫస్ట్ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఏంటి ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే? ఇప్పుడు ఫిషింగ్ లింక్స్ ఉంటాయండి. ఫిషింగ్ లింక్ క్లిక్ చేయొచ్చా వద్దా అన్నది చాలా మంది క్వశ్చన్ వస్తుంది. వాళ్ళకే జడ్జిమెంట్ చేయొచ్చా లేదా అని వాళ్ళ క్వశ్చన్ మార్క్ వస్తుంది మైండ్లో. దానికి వాళ్ళకి నేర్చుకోవడం, అది నేర్చుకోవడానికి పెద్ద మీరే కదండి, నేను కూడా ఎక్కువ ఎగ్జైట్ అవ్వక్కల్లా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్స్లో చాలా మటుకు సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ మీద సింపుల్ మెథడాలజీస్తో, సింపుల్ వర్డింగ్తో ట్రైనింగ్ ఉన్నాయి. అవి నేర్చుకుంటే మనకి ఏది క్లిక్ చేయొచ్చా వద్దా, ఏది ఫిషింగ్ ఈమెయిల్, నాన్ ఫిషింగ్ ఈమెయిల్, ఏది లెజిట్ ఈమెయిల్, ఏది స్పామ్ ఈమెయిల్ అని మనకే తెలిసిపోతుంది. అండ్ ఇంకోటి, మనకు తెలుసుకున్న కాస్తో నాలెడ్జ్ని మన ఫ్రెండ్స్కి కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మనకు తెలిసిన వాళ్ళకి చెప్తే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తే అదే ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. దీనికోసం మనం ఎక్కడికో కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి, ఇప్పుడు అమీర్పేటకి వెళ్ళామనుకోండి, హైదరాబాద్లో వేలు తీసుకుని వాళ్ళు ఈ కోచింగ్ సెంటర్స్ ఇస్తారు ఈ సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ మీద. ఏం అవసరం లేదు. అవన్నీ వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. అవన్నీ మనమే నేర్చుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ అంటే అంత సింపుల్ టాపిక్, కానీ అన్ఫార్చునేట్లీ చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్లో. అండ్ ఇంకోటి సెక్యూరిటీ అవేర్నెస్ ట్రైనింగ్. దీని మీద చెప్పినట్టు అదే రెగ్యులర్గా ఎడ్యుకేషన్ సెషన్స్ అబౌట్ కరెంట్ థ్రెట్స్, ఫిషింగ్ రికగ్నిషన్, ఇవన్నీ. వీటి ఎడ్యుకేషన్ సెషన్స్ అంటే సెపరేట్గా ఏమి ఉండవండి. గవర్నమెంట్లో పెట్టిన వీడియోస్ ఉన్నాయి చాలా మటుకు, జెన్యూన్ వీడియోస్. అండ్ పెద్ద వాళ్ళు వీడియోస్ చేసి చెప్పారు అవన్నీ. అవి నేను చూసినా చాలు, అవే సెక్యూరిటీ అవేర్నెస్ ట్రైనింగ్ అంటే. అండ్ ఇంకోటి ఇన్సిడెంట్ రిపోర్టింగ్ సిస్టమ్స్. ఇన్సిడెంట్ రిపోర్టింగ్ సిస్టమ్స్ అంటే ఏమన్నా సస్పిషియస్ యాక్టివిటీస్ రికగ్నైజ్ చేస్తే వితౌట్ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ ఆర్ బ్లేమ్ రిపోర్ట్ చేయడం. అంటే సింపుల్ చెప్పాలంటే అండి, ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి వెళ్తాం, మనం రైల్వే స్టేషన్లో వెళ్తాం, మనకు తెలిసిందే ఇదంతా. ఒక లగేజ్, ఒక సూట్ కేసు ఎన్నో గంటల నుంచి అలా పడుంది.
ఏం చేస్తాం మనం? మనకేం రిపోర్ట్ చేస్తాం దగ్గరున్న ఎయిర్‌పోర్ట్ పోలీసులకో, ఎవరికో ఒకళ్ళకి, ఎయిర్‌లైన్స్ పోలీస్‌కి అక్కడ చాలా అనుమానాస్పదంగా ఉంది అని వాళ్ళకి చెప్తాం మనం. అదే ఇన్సిడెంట్ రిపోర్టింగ్ సిస్టమ్ అంటే. ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతోంది అనే భయంతో కాకుండా, వాళ్ళకి దగ్గరున్న వాళ్ళకి చెప్తే అది అందరికీ సాయంగా ఉంటుంది. ఇంకోటి సిమ్యులేటెడ్ ఫిషింగ్ ఎక్సర్సైజెస్. సిమ్యులేటెడ్ ఫిషింగ్ ఎక్సర్సైజెస్ అంటే అండి, ఫిషింగ్ క్యాంపెయిన్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఆర్గనైజేషన్‌లో గాని, ఇప్పుడు నా పర్సనల్ ల్యాప్‌టాప్‌లో మైక్రోసాఫ్ట్‌తో ఫిషింగ్ ఎక్సర్సైజెస్‌లో లాగిన్ అయ్యి సబ్‌స్క్రైబ్ చేసుకున్నా. దానివల్ల ఏంటంటే, అసలు ఫిషింగ్ ఎక్సర్సైజెస్ ఎలా ఉంటాయి బయట, ఐటీ డొమైన్‌లో ఎలా ఉంటాయి, జనరల్ పబ్లిక్ ఎలా యూజ్ అవుతాయి అన్నది కూడా నేర్చుకోవచ్చు నేను. సో దట్ ఇది ఫిషింగ్ ఈమెయిలా, నాన్ ఫిషింగ్ ఈమెయిలా, అండ్ నాకు జీమెయిల్‌కి చాలా వస్తూ ఉంటాయి బేసిక్‌గా. ఫిషింగ్ ఈమెయిల్స్ ఇలాగా స్పామ్ ఆర్ మార్కెటింగ్ అంటే యాపిల్ నుంచి వచ్చినట్టు ఉంటాయి. లేదా సామ్‌సంగ్ నుంచి వచ్చినట్టు ఉంటాయి. సమ్ సార్ట్ ఆఫ్ వెండర్స్ నుంచి వచ్చినట్టు ఉంటాయి. బట్ అవి ఫిషింగ్ ఈమెయిల్స్ కాదు. లెజిట్ ఈమెయిల్స్. ఆ జడ్జిమెంట్ ఎలా తెలుస్తుందంటే, మనం జనరల్ పబ్లిక్ డొమైన్‌లో ఉన్న గవర్నమెంట్ వెబ్‌సైట్స్‌లోకి ఎళ్లి లాగిన్ అయ్యి అకౌంట్ క్రియేట్ చేసుకొని చూస్తే సరిపోతుంది. దాని ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇంకోటి కంటిన్యూయస్ రీఎన్ఫోర్స్‌మెంట్. న్యూస్ లెటర్స్‌ని, పోస్టర్స్‌ని, రిమైండర్స్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోవడం. అదే ఇందాక చెప్పినట్టు సెక్యూరిటీ అవేర్‌నెస్‌కి సబ్‌స్క్రైబ్ ఇప్పుడు న్యూస్ ఆర్టికల్స్ ఉంటాయి సైబర్ సెక్యూరిటీ మీద. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినే ఉంటారు. బ్లూ స్క్రీన్ ఎర్రర్ అని. 2 ఇయర్స్ బ్యాక్ యూఎస్‌లో ఎయిర్‌పోర్ట్స్ అన్నీ కూడా బ్లూ స్క్రీన్‌తో బ్లాక్ అయిపోయాయి. ఎందుకు దానివల్ల ఏంటంటే ఫ్లైట్స్ గాని అన్నీ చాలా డిస్టర్బ్ అయిపోయింది. అది ఎందుకు జరిగింది? దాన్ని ఆ న్యూస్ లెటర్స్ చదివితే మీకు అర్థమైపోతుంది. ఎందుకు జరిగిందన్నది. అది ఎలా తెలుస్తుంది న్యూస్ ఆర్టికల్స్ సెక్యూరిటీ న్యూస్ అని .org అని ఒకటుంది వెబ్‌సైట్. దానికి సబ్‌స్క్రైబ్ అయితే ఆటోమేటిక్‌గా మీకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. లేటెస్ట్ సైబర్ సెక్యూరిటీ న్యూస్ అని. ఈ మధ్యనే మొన్న యూరోప్‌లో ఒక ఎయిర్‌పోర్ట్ మీద హ్యాకింగ్ జరిగింది. ఎయిర్‌పోర్ట్ బ్యాక్ అండ్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా బ్లాక్ అయిపోయింది. దానివల్ల ఎయిర్‌లైన్స్ కమ్యూనికేషన్ అన్నీ ఆగిపోయాయి. 2, 3 డేస్ బ్యాక్ జరిగిన సైబర్ సెక్యూరిటీ న్యూస్ ఇది. ఇలాంటివి తెలుసుకుంటూ ఉంటే సో దట్ మనకే బయట ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ డొమైన్‌లో ఏం జరుగుతోంది అని నాలెడ్జ్ వస్తుంది. సో ఇందాక చెప్పినట్టు ఇప్పుడు క్లియర్ పాలిసీస్ అండ్ లీడర్‌షిప్ కమిట్మెంట్ టు మేకింగ్ సైబర్ సెక్యూరిటీ ఎవ్రీవన్స్ రెస్పాన్సిబిలిటీ. సో ఇందాక నేను దీని మీదే హైలైట్ చేశాను. సో సైబర్ సెక్యూరిటీ అన్నది ఒక సెపరేట్ వెర్టికల్ రెస్పాన్సిబిలిటీయే కాదు. ఎవ్రీ సిటిజన్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ డేటా కూడా మన రెస్పాన్సిబుల్ ఉండకపోతే పోయే అవకాశం ఉంది బాగా. ఇంకోటి కంప్లైంట్స్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. కంప్లైంట్స్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటండి? లీగల్‌గా, సెక్యూర్‌గా ఉండాలి మనం. అంటే 3 టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మొత్తం ప్రపంచంలో. జీడీపీఆర్, హిప్పా అండ్ పీసీఐ డీఎస్ఎస్. హిప్పా అనేది హెల్త్ కేర్ స్టాండర్డ్స్. అంటే ఇప్పుడు పేషెంట్స్ డేటా ఉంటుంది కదండీ! హాస్పిటల్‌కెళ్ళినప్పుడు వాళ్ళ బ్లడ్ టెస్ట్ వాల్యూ ఎంత, బీపీ వాల్యూ ఎంత, ఇవన్నీ కూడా ఇష్టం వచ్చిన డేటాను బయటికెళ్ళకూడదు. హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ బయటికెళ్ళకుండా చూడడం. ఆ రెస్పాన్సిబిలిటీని గవర్న్ చేయడానికి ఉండేదే హిప్పా కంప్లైంట్స్. ఇవి గాని సరిగ్గా లేకపోతే గవర్నమెంట్ చాలా మిలియన్ రూపీస్ ఫైన్ ఏస్తుంది ఆ ఆర్గనైజేషన్స్ మీద. అలాగే పీసీఐ డీఎస్ఎస్ పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్. అంటే ఈ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ డేటా, డెబిట్ కార్డ్ హోల్డర్స్ డేటా పాయింట్ ఆఫ్ సేల్స్ మెషిన్స్ మీద స్వైప్ చేసినప్పుడు ఆ డేటాని సెక్యూర్ అవుతుందా లేదా? లేకపోతే మిస్‌యూజ్ చేస్తున్నారా? దాని మీద వాడిందే పీసీఐ డీఎస్ఎస్. ఇంకోటి జీడీపీఆర్. జీడీపీఆర్ అంటే యూరోపియన్ డేటా రెగ్యులేషన్ స్టాండర్డ్స్ అండి ఇది. యూరోపియన్ దేశాల్లో ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే కాన్ఫిడెన్షియల్ డేటా ఎలా యూజ్ చేస్తున్నారు? మిస్‌యూజ్ చేస్తున్నారా? మిస్‌యూజ్ చేస్తే పైన అథారిటీ ఏమైనా ఉందా వాటిని మానిటర్ చేయడానికి, వాళ్ళకి ఫైన్స్ చేయడానికి? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి వాళ్ళ మీద? సో దట్ ఆ పబ్లిక్ డేటాని పబ్లిక్ డేటా మిస్‌యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఎక్కడైనా వ్యవస్థ మీద మానిటరింగ్ విభాగం ఉందంటే ఆటోమేటిక్‌గా వ్యవస్థ అంతా చాలా స్టాండర్డ్స్‌కి మెయింటైన్ చేస్తూ ఉంటారు కదండీ! అవే ఈ కంప్లెయింట్స్ అంటే అంతకుమించి ఏం లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు వినే ఉంటారు 5, 6 ఇయర్స్ బ్యాక్ మార్క్ జుకర్బర్గ్ ఫేస్‌బుక్ సీఈఓ, అలాగే గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చై యూఎస్ కాంగ్రెస్‌కి ఇన్వైట్ చేసి వాళ్ళని
యుఎస్ కాంగ్రెస్ మ్యాన్ గ్రిల్ చేశారు క్వశ్చన్స్తో. ఇలాగా ఫేస్బుక్ అనేది మీరు యూస్ చేస్తున్నారు, అప్పుడు చాలా అసలు సోషల్ మీడియా బూమ్ అది ఫేస్బుక్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు థర్డ్ పార్టీ యాప్స్ని యూటిలైజ్ చేసి డేటా మొత్తం మిస్యూజ్ చేస్తున్నారని మాకు కంప్లైంట్స్ వచ్చాయి పబ్లిక్ నుంచి. అంటే వాళ్ళు అసలు గ్రిల్ చేసే క్వశ్చన్స్ ఏదో మేము అది చేయట్లేదు ఇది చేయట్లేదని వాళ్ళ టీం వాళ్ళందరూ ఆ సిచ్యువేషన్ చాలా హ్యాండిల్ చేసి, అంటే అంత పెద్ద వాళ్ళు ఈ కంప్లైంట్స్ లోబడి ఉండిపోయారండి. అది నేను చెప్పదగ్గ పాయింట్ ఏంటంటే అంత గ్రేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ గ్రేట్ మైండెడ్ పీపుల్ ఈ ఈ కంప్లైంట్స్ రిక్వైర్మెంట్స్‌కి, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్‌కి లోబడి వాళ్ళు ఎక్కడైనా మిస్‌యూజ్ చేస్తే అథారిటీ అంత అంత మైన్యూట్ థింగ్స్ కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. అది స్టేయింగ్ లీగల్ అండ్ సెక్యూర్డ్ మెథడాలజీ అంటే అండి నేను చెప్తోంది. ఇదిగోండి రెడ్యూస్డ్ లీగల్ అండ్ ఫైనాన్షియల్ రిస్క్. లీగల్ రిస్క్ అంటే ఏంటి? ఫేస్‌బుక్ మీద ఇప్పటికి చాలా కేసులున్నాయండి. ఆ థర్డ్ పార్టీ యాప్స్ డేటాని మిస్‌యూజ్ చేస్తున్నారు మీరు. ఇప్పటికి నడుస్తూ ఉన్నాయి యూఎస్ కోర్ట్‌లలో. అలాగే ఎన్హాన్స్డ్ కస్టమర్ ట్రస్ట్ అండ్ రెప్యుటేషన్. దానివల్ల ఫేస్‌బుక్, గూగుల్ రెప్యుటేషన్ చాలా దెబ్బతింది. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో కూడా ఈ టైప్ ఆఫ్ థింకింగ్ వస్తే చాలా బావుంటుందండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అట్‌లీస్ట్ మేబీ ఐ మైట్ బి రాంగ్ అవ్వచ్చు. నేను నాకున్న నాలెడ్జ్‌తో షేర్ చేస్తున్నా ఇదంతా. యూఎస్‌లో గాని, వెస్టర్న్ కంట్రీస్‌లో గాని ఈ వాళ్ళ డేటా అంటే ఇప్పుడు నా డేటా నాది, ఇది నా నా సీవీవీ నంబర్, నా ఆధార్ కార్డ్, నా పాన్ కార్డ్ నా అన్న కాన్సెప్ట్ వాళ్ళ దాని మీద ఉంటే బావుంటుంది. యూఎస్‌లో అలా ఉండదండి. నేను యూఎస్‌లో మాస్టర్స్ చేశాను కాబట్టి వాళ్ళది అన్న మైండ్‌సెట్ ఉంటుందండి. దాన్ని ఇండియాలో కూడా ఉంటే కొంచెం ఆహ్, వస్తుందండి. ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఇప్పటికే చాలా డెవలప్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా చాలా చూస్తున్నాం కదండీ! ఇది వస్తుంది. అండ్ దీనివల్ల ఏంటంటే కంప్లైంట్స్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఏంటంటే స్టేయింగ్ లీగల్ అండ్ సెక్యూర్ అండి. ఇది ఎండ్ ఆఫ్ మై ప్రెజెంటేషన్. ఎన్ని క్వెషన్స్ ఏమన్నా ఉంటే అడగొచ్చు నన్ను. థ్యాంక్ యూ సంతోష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే యాహ్! ప్రాబ్లం థాంక్స్. ఏంటంటే అదివరకు దొంగలు పడి డబ్బులు దోచుకుపోయేవాళ్ళు. ఇప్పుడు అవును. దొంగలు పడరు, ఏమీ పడరు, డబ్బులు వెళ్ళిపోతున్నాయి. అవును దానికి సార్. మీరు మన డేటా ఎవరికి ఇవ్వద్దంటారు. కానీ గుళ్ళోకెళ్ళి దర్శనం కావాలన్నా, రైలు టికెట్ కొనుక్కోవాలన్నా, ఈ హోటల్‌లో రూమ్ తీసుకోవాలన్నా, ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసేసుకుంటున్నాడు వాడు. యెస్ సార్. నా ఆధార్ కార్డ్ వాడు జిరాక్స్ తీసుకోకుండా నాకు హోటల్ రూమ్ ఇవ్వడు. అవును సార్. గుళ్ళో కొమ్మ టికెట్ కొనుక్కోవటానికి లేదు. అవును. మరి అంతే. రైల్లో టికెట్ కొనుక్కోవటానికి కూడా ఆధార్ కార్డ్ ఇవ్వాలి. యెస్ మరి సార్. నా డేటా మొత్తం అందరికి వెళ్ళిపోతోంది. యెస్ అక్కడేమో సార్. చాలా టెన్షన్ పడుతున్నాం. ఏం చేయాలో తోచదు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూ చేసుకోవాలి. చేసుకోవాలంటే నీకు పాస్వర్డ్ వస్తుంది. పాస్వర్డ్ చెప్పమంటాడు. ఆ పాస్వర్డ్ మరి ఆధార్ కార్డు నుంచి వాడు నాది డేటాని దొంగిలించడానికి అడిగాడా? లేకపోతే నిజాయితీగా అడిగాడో తెలియటల్లా. మీరు యెస్. మరొకటి ఏం చెప్తున్నారంటే ఈ ఇదేంటిది పాస్వర్డ్‌లు కాంప్లెక్స్‌గా ఉండాలి. వాటినేమో ఎక్కడ స్టోర్ చేసుకోవద్దంటున్నారు. కాంప్లెక్స్‌గా ఉండాలి, స్టోర్ చేసుకోవద్దు. ఈ 2 కూడా చాలా కష్టంగా ఉంది. కాంప్లెక్స్‌గా ఉంటే స్టోర్ చేసుకోవాల్సిందే. స్టోర్ చేసుకోకూడదంటే కాంప్లెక్స్‌గా లేని పెట్టాలి. పైగా ఒక్కొక్క మెయిల్‌కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాస్వర్డ్ పెట్టు. అన్నిటికి ఒకటే పాస్వర్డ్ పెట్టొద్దంటారు. మరి మాకేమో సెక్యూరిటీ మైండ్ సెట్ నిరంతరము అదే మైండ్ సెట్‌తో అంటే నాది ఎవరన్నా దొంగిలించేస్తున్నారేమో, నేను నా డబ్బులు వెళ్ళిపోయి పైగా ఈ బ్యాంకుల నుంచి ఎస్ఎంఎస్‌లు రెగ్యులర్‌గా రావు. ప్రతి క్షణము మా దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిపోయినాయేమో. చాలా అంటే ప్రధానంగా మాలాంటి ఏజ్డ్ రిటైర్డ్ పీపుల్‌కి ఈ ఫిషింగ్ ఈమెయిల్స్ ఏమిటి? ఫిషింగ్ లింక్స్ ఏమిటి? తెలీదు. ప్రతిదీ కరెక్ట్ అనుకుంటాం. మేమేమి టెంప్ట్ అవ్వటల్లా. అనవసరంగా ఎవరి డబ్బులో మాకు రావాలని. మా డబ్బులు పోకుండా ఉండాలని ఒక్కటే మా కోరిక. కానీ యెస్. అసలు మాకెలా తెలుస్తుంది ఆ లింకు నిజమైందా? కాదా? మా భయమేస్తోంది. అది నిజమైందై నేను వదిలేస్తున్నానా? పొరపాటు. స్పామ్ కాల్స్. అసలు అది మా యొక్క సర్వీస్ ప్రొవైడరే వెదర్ ఇట్ ఈస్ ఎయిర్టెల్ ఆర్ జియో ఆర్ స్పామ్ కాల్ అని వస్తుంది. అది నిజంగా స్పామ్ కాలా
లేకపోతే నా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరన్నా ఫోన్ చేస్తున్నాడా, ప్రతి క్షణము అది వరకు తలుపులు గట్టిగా వేసుకు పడుకుంటే చాలు, మా ఇంట్లో వస్తువులు ఏమీ పోవు, నా బీరువాలో డబ్బులు పోవు అని ధైర్యం. ఇప్పుడు గుండె మీద చెయ్యేసుకుని హాయిగా నిద్రపోవటానికే ఉంటల్లా. ప్రతి క్షణము భయమే. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, వీటిల్లోంచి మన డేటా పెట్టద్దంటారు. మేమే పెట్టకపోతే అసలు అది ఓపెనే అవ్వదు. అసలు నువ్వు సైన్ ఇన్ అంటాడు. సైన్ ఇన్ అన్నప్పుడు మనం అన్నీ అడుగుతాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ ఈ ఉద్యోగాలు, ఈ చదువుల్లోనే ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు. కానీ మాలాంటి వాళ్ళము, అంటే ఫోనులు లేని యుగంలోంచి బయటకు వచ్చి అసలు ఫోన్లు వాడటమే చాలా ఇబ్బంది పడుతున్న మాలాంటి వాళ్ళకి ఈ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన తర్వాత ఆ మాట్లాడుతున్న వాడు కూడా నా ఫ్రెండే మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మొన్న మా బెస్ట్ ఫ్రెండ్ నాతో మాట్లాడుతున్నట్టే నాకు అనిపించింది. దుబాయ్లో క్యూలో నుంచున్నాను, నా ఇక్కడి నుంచి నేను ఫోన్లు చేయలేను అట్లా. ఇవన్నీ కూడా మేము ఓవర్కమ్ చేయటం ఎట్లా? మీరు చాలా సింపుల్గా చెప్పేశారు, చాలా చక్కగా. మీకు ఎప్పుడు సెక్యూరిటీ మైండ్ సెట్ ఉండాలి, మీరు ఎప్పుడు కూడా బయట ప్రపంచంలో జరుగుతున్న వీడియోస్ అవి చూస్తూ ఉండండి, మీరు అప్డేట్ అవ్వండి అంటారు. మేము పైగా అందరికీ మేము చెప్పడానికి సిద్ధమే. మాకు తెలిస్తే ఈ విషయాల మీద మా ఆవేదనను మీరు అర్థం చేసుకుని ఏదైనా సొల్యూషన్ ఉందా, లేదు ఇలాగే బాధపడుతూ ఉండాలా, కాస్త త్రో సమ్ లైట్ ఆన్ అవర్ ఇష్యూస్. యస్ షూర్ అండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగింది ఏంటంటే సార్, ఇలాగా పాస్వర్డ్ మీద ఫస్ట్ చెప్తాను. కాంప్లికేటెడ్ పాస్వర్డ్ వాడినప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ స్టోర్ చేసుకోవాలో తెలియనప్పుడు కాంప్లికేటెడ్ పాస్వర్డ్ వాడచ్చండి, తప్పులేదు, వాడాలి కూడా నన్ను అడిగితే. బట్ మీకు గుర్తుండే ఫ్రేజెస్ వాడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీకు పేరెంట్స్ అంటే ఇష్టం, లేదా మీ పిల్లలు అంటే ఇష్టం, లేదా మీ ఫ్యామిలీ అంటే ఇష్టం, అలాగే ఐ లవ్ మై ఫ్యామిలీ అని ఒక ఫ్రేజ్ వాడి, లేదా తర్వాత 458 123 ఎక్స్క్లమేటరీ ఈ టైప్ ఆఫ్ వాడితే కనుక, ఈ టైప్ ఆఫ్ పాస్వర్డ్ కాంబినేషన్ వాడితే కనుక మీరు మర్చిపోరండి, మీరు ఎక్కడ సేవ్ చేసుకోగలరు అసలు. ఇంకోటి ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ ఆధార్ కార్డ్, పాన్ కార్డు అందరూ అడుగుతున్నారు కదా అని. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అన్నదండి ఇప్పుడు ఇప్పుడు స్టాండర్డ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ తిరుమల టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఆధార్ కార్డ్ ఉండాలి, ఉండకపోతే టికెట్స్ బుక్ చేసుకోవడం తప్పులేదు. గవర్నమెంట్ పోర్టల్స్ అవన్నీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. అలాగే బ్యాంకింగ్ డొమైన్, ఇప్పుడు ఏ బ్యాంక్ అన్నా వెళ్ళామంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు అడుగుతారు. ఇప్పుడు డిజిటల్ ఇండియా అయిపోయింది కదండి, మొత్తం కూడా యూపీఐ వచ్చేసింది. యూపీఐ ఇప్పుడు ఇండియాలో ఉన్న యూపీఐ ఎంత ఫేమస్ అయిపోయిందంటే మిగతా దేశాల్లో కూడా యూపీఐని అడాప్ట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డ్, కేవైసీ అంటారు, కేవైసీని బ్యాంకింగ్ డొమైన్లో ఉండాలి. ఇంకోటి హోటల్స్లో అంటారు, హోటల్స్లో ఇప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ వాళ్ళకి లోబడి ఉండాలి కాబట్టి ఆ ఆధార్ కార్డు ఇవ్వాలి. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే అండి, నా పర్సనల్గా నేను చూశాను, గోల్డ్ షాప్కి వెళ్తాం, గోల్డ్ తీసుకునేటప్పుడు కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు వాళ్ళు. లిటరల్లీ మేమైతే అసలు నేను పేరెంట్స్తో వెళ్ళినప్పుడు షాక్ అయ్యాం. అసలు వాళ్ళకి ఎందుకు ఆధార్ కార్డు, గోల్డ్ షాప్ వాళ్ళకి? ఇప్పుడు గోల్డ్ అనేది డబ్బులు ఇస్తే ఇస్తారు, గోల్డ్ అనేది ఒక ప్రోడక్ట్, అది అంతే. ఇప్పుడు ఇలాంటప్పుడు మన ఆధార్ కార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళని అడగాలి మీకు ఎందుకు నా ఆధార్ కార్డు అసలు అని. అడిగితే వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వచ్చేస్తుంది. గోల్డ్ అనేది ఒక ప్రోడక్ట్ కాబట్టి దే వోంట్ నీడ్ ఎనీ ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ ఫ్రమ్ ద కస్టమర్స్. బట్ ఇప్పుడు స్టాండర్డ్, ఇప్పుడు గవర్నమెంట్ లోబడిన ఆర్గనైజేషన్ ఉంటాయి పబ్లిక్, ఇప్పుడు బ్యాంకింగ్ డొమైన్ కానీ, రైల్వేస్ కానీ, రైల్వే టికెట్ కొట్టడానికి ఆధార్ కార్డు ఉండాలి, లేకపోతే కష్టం. అలాగే టీటీడీ తిరుమల దర్శనాలు ఆన్లైన్లో, ఇప్పుడు ఉబర్కి, ర్యాపిడోకి ఎవరన్నా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అడిగితే ఇవ్వకూడదు కదండి. అలా ఆ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్కి మనం ఇవ్వకూడదని నా ప్రయత్నం, ఇవ్వకూడదని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. బట్ అన్ఆథరైజ్డ్గా ఆధార్ కార్డు మన కేవైసీ అడిగితే కనుక మనం క్వశ్చన్ చేయొచ్చు వాళ్ళని, ఎందుకంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ గోల్డ్ షాప్. ఇంకోటి ఏంటి మీరు అడిగిన క్వశ్చన్, హోటల్స్ లో అడుగుతున్నారు. రూమ్ అడిగితే హోటల్స్ లో అడిగాడు వాడు ఆథరైజ్డా అన్ఆథరైజ్డా? హోటల్ రూమ్ లో స్టాండ్ చెప్పండి. పోలీసు వాళ్ళే ఆధార్ కార్డు లేకుండా నువ్వు రూమ్ ఇవ్వద్దని వాడికి చెప్తే, వాడికి నేను ఆధార్ కార్డు, ఏ రామేశ్వరం పోయి
ఆ హోటల్లో దిగితే వాడు ఆధార్ కార్డు నేను పైగా కింద సంతకం కూడా పెట్టమంటాడు ఆధార్ కార్డు మీద. సంతకం అవును పెడితే సార్. ఏం ప్రమాదమో తెలియదు. ఎంత ఎస్ సార్. ఎంత టెన్షన్తో బతుకుతున్నామో. ఎస్ సార్. మీరు కరెక్ట్ సార్ మీరు చెప్పింది. చెప్పండి. అదే సార్, హోటల్స్ లో కూడా లా ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ వాటి కంప్లైంట్స్ తో లోబడి ఉండాలి కాబట్టి హోటల్స్ కూడా ఇవ్వాలి కదా సార్. అంటే నాకున్న నాలెడ్జ్ లో చెప్తున్నాను ఐ డూ అగ్రీ. బట్ గవర్నమెంట్ ఇప్పుడు రైల్వేస్ ఇప్పుడు హోటల్ అట్లాంటిది నిజమైంది కాదు కదా. మాస్టర్ చిన్న డౌట్. ఇప్పుడు కొత్తగా ఆధార్ కార్డు లాస్ట్ 4 నంబర్లు మాత్రమే ఉండేట్టుగా మళ్ళీ ఇష్యూ చేస్తున్నారు. అది గనక ఇస్తే వాడికి పూర్తి నంబర్ తెలియదు కాబట్టి మనం సేఫ్ గా ఉంటామా సార్? మీరు చెప్పాలి, సార్ చెప్పాలి, పాఠం చెప్తున్నా. నేను అది చేశానండి. మరి అది కూడా భయంగానే ఉంటుంది. సంతోష్ గారు సార్ గారు ఏమన్నారంటే చివరి 4 అంకెలు మాత్రమే కనపడుతూ మిగిలిన అంకెలన్నీ కూడా కనపడని లాక్ ఏదో వచ్చిందండి. ఆధార్ కార్డు ఇస్తున్నాడండి. అలా చేస్తే వాడు వెధవ ఆ హోటల్ వాడు మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాడా? ఇవన్నీ కూడా అంటే నా డేట్ ఆఫ్ బర్త్, నా ఆధార్ కార్డు అవతల వాడు నాకే చెబుతూ, అవును, ఇది నేను పడుతున్నా అంటే చాలానండి. పైకి చెప్పలేకపోతున్నాం కానీ ఆ దొంగలు తలుపులు బద్దలు కొట్టినప్పుడే సుఖంగా ఉండేది ఇప్పటికంటే అని చాలా. ఇప్పుడు మీరు ఇందాక ఏమన్నారు, కొన్ని $1 మిలియన్ ఫ్రాడ్ జరుగుతోంది అని. మీరు గమనించాల్సింది ఏంటంటే జరిగిన దాంట్లో సగమే రిపోర్ట్ ఇస్తున్నారు. మిగిలిన సగం మంది రిపోర్ట్ ఇవ్వలేక ఎవరికి చెప్పాలో కూడా తెలియక చెప్పినా ఏది అబద్ధమో అనేటువంటి కాన్ఫిడెన్స్తో అది కొంచెం ప్లీజ్ త్రో సమ్ లైట్ ఆన్ దిస్ పాయింట్ బికాస్ మేమందరము కూడా సఫర్ అవుతున్న విషయమే మీతో చెప్పుకుంటోంది. అంటే జరిగినా కూడా అంటే రిపోర్ట్ చేసినా కూడా పోర్టల్లో జరగదేమో అంటే అది అంటే మీరు 100 కేసుల్లో 100 రిపోర్ట్స్ లో 100 మంది కంప్లైంట్ చేస్తే ఎంత పర్సంటేజ్ జస్టిస్ జరుగుతోంది అనేది ఏదన్నా తెలిస్తే దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. ఎంత పర్సంటేజ్ జస్టిస్ జరుగుతుంది అంటే 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 ఏమంటే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. మనిషి అనేవాడు ఒక హోప్తో బతుకుతాడు. నేను అంటే రేపు మంచి జరుగుతుంది అన్న దాంతో బతుకుతాడు తప్ప అంటే క్యాలిక్యులేషన్స్ డేటాతో ఉండరు కదండి మనుషులు. నేను దాన్ని నమ్ముతాను సార్ నేను బేసిక్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సైబర్ క్రైమ్ జరిగింది. ఒక పర్సన్కి పాపం తను కష్టపడ్డ ₹100 పోగొట్టుకున్నాడు తెలియక. రిపోర్ట్ చేశారు ఈ పోర్టల్లో. రిపోర్ట్ చేసిన తర్వాత ₹100 వస్తుంది అని ఆశతోనే కదండి రిపోర్ట్ చేస్తారు. అందుకే కదా ఈ సిస్టమ్ ఇది 19190 ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఇక్కడ ఉంది, కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఉంది సింబల్. ఎందుకు ఇదంతా క్రియేట్ చేశారు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ వాళ్ళు? చెప్పండి. హెల్ప్ చేసే ఉద్దేశంతోనే కదండి ఈ పోర్టల్ కానీ బ్యాక్ అండ్ ఐటీ టీం వాళ్ళు డెవలప్ చేసింది. సో వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి? సపోర్ట్ జనాలకి హెల్ప్ చేయాలి. వాళ్ళు పాపం అయోమయంలో ఉన్నారు చాలా మంది జనాలు. పాపులేషన్ 140 కోట్ల జనాభా ఒక సైబర్ క్రైమ్ కి బాధితులు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు దీనికి రండి మేము సాయం చేస్తాం అనే పాజిటివ్ దృక్పథంతోనే క్రియేట్ చేశారు కదండి. సో అంటే ప్రాబిలిటీస్ పెరుగుతుందనే చెప్తాను తప్ప ఇప్పుడు ఏదో డేటా లాగా ఇవ్వడం అవ్వదు కదా. అంటే అవ్వదు ఇన్ ద సెన్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది రైట్. ఇప్పుడు జ్యోతి దేవ్ గారు హ్యాండ్ రైట్ చేశారు. వారు మన ప్రశ్న అడగమని కోరుకుంటున్నాం. జ్యోతి దేవ్ గారు ప్లీజ్ సార్. నమస్తే సార్, డివిఆర్ సార్. నమస్తే సార్. నమస్కారం. ఏంటండి చిన్న డౌట్ నాది. ఇప్పుడు ప్రతి యాప్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు వాళ్ళు మన మెసేజ్లు, మన ఫోటోలు ఇవన్నీ యాక్సెస్ చేయడానికి పర్మిషన్ అడుగుతారు. అసలు మనం ఇన్స్టాల్ చేసే యాప్ కానీ వాళ్ళు అడిగే రిక్వెస్ట్ పర్మిషన్ కానీ సంబంధం ఉండదు. అవి కనుక మనం యాక్సెప్ట్ చేయకపోతే ఆ యాప్ ఇన్స్టాల్ అవ్వదు. అది గవర్నమెంట్దే అవనివ్వండి, ప్రైవేట్దే అవనివ్వండి, సోషల్ మీడియాదే అవనివ్వండి, ఎడ్యుకేషన్దే అవనివ్వండి. ఏదైనా ఒక యాప్ కనుక మనం ఫోన్లో ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటే కంపల్సరీ మన మెసేజ్లు, మన ఫోటోలు, మన ఫోన్లో మన పర్సనల్ డేటాని వాళ్ళు యాక్సెస్ అడుగుతారు.
అసలు మన పర్సనల్ డేటాకిను ఆ యాప్కి సంబంధం ఏంటో నాకు తెలియదు. అదృష్టవంతుని ఎందుకు అవకాశం దొరికింది మీలాంటి పెద్దవారితో మాట్లాడడానికి నాకు. ఎన్జికే మూర్తి గారు తమరు మీ పాయింట్ అడుగుతారు కదా. ఎస్ సార్. రావు గారు, ముందు మీకు ఫస్ట్ థ్యాంక్స్ అండి, ఇలాంటి మంచి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు. మీ అప్రెన్షన్స్ అన్ని నాకు అర్థమయ్యాయి సార్. పెద్దవారు ఇలాంటివి అంటే అసలు ఎలాగా మీరు అన్న మాట ఒకటి నాకు నచ్చింది. పూర్వం దొంగల వారి నుండి బయటపడడం ఎలాగా, దొంగలు ఏదైనా ఎత్తుకెళ్ళిపోతారేమో అనిపిస్తున్నారు, కానీ ఈ రోజుల్లో మీరు అన్నారు అసలు మంచి పీస్ఫుల్ గా నిద్రపోవడం అనేది కష్టం అవుతుందని. అది కరెక్టే సార్. ఎస్పెషల్లీ ఏంటంటే ఎంత చదువుకున్న వాళ్ళైనా ఏదో రకంగా ఈ హ్యాకర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే ట్రాప్ చేస్తున్నారు సార్. రీసెంట్ గా నేను కూడా ఐ వాజ్ వన్ ఆఫ్ ద విక్టిమ్స్. ఇన్ ఫ్యాక్ట్ పక్క నుండి నా మిస్సెస్ చెప్తున్నా సరే నేను వినలేదు. అఫ్ కోర్స్ ఐ డిడ్ంట్ లూజ్ మచ్ ఆఫ్ ద అమౌంట్, ఒక 2500 అంత పోయింది. మళ్ళా సెకండ్ టైం కూడా వాళ్ళు ఎలాగా అంటే వీళ్ళకి శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉంటాయని నేను అక్కడ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ లాడ్జ్ చేసి ఏం చేసినప్పటికీ కూడా సెకండ్ టైం ఎలా ట్రై చేశారు సార్ వాళ్ళు. ఏమండి, ఏపీఎస్సిబి నుండి నేను జూనియర్ ఇంజనీర్ మాట్లాడుతున్నాను, మీ తాలూకా డ్యూ అమౌంట్ ఈ నెలది మీరు కట్టలేదు, కట్టకపోతే వెంటనే మేము కనెక్షన్ తీసేస్తాము అని చెప్పి మీరు వెంటనే మాతో మాట్లాడండి. ఐ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ద ట్రైన్ సార్. లక్కీగా ఏంటంటే నా వైఫ్ చెప్పింది, ఏమండి ఫస్ట్ టైం మీకు జరిగింది ఇలాంటిదే, వీడెవడో జై ఎందుకు మీకు ఫోన్ చేస్తాడు, మనకి ఏదైనా బిల్లు కట్టకపోతే మెసేజ్ కదా వస్తుంది, మీరు డోంట్ ప్రొసీడ్ ఫర్దర్ అని నేను కొంచెం గట్టిగా తిట్టేసి పెట్టేశాను అనమాట. సో డెఫినెట్ గా సార్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ లో మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దీనికి అవేర్నెస్ అంటే ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ ఇంకా ప్రయత్నం చేయాలేమో సార్ నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చూసారా వాళ్ళ తాలూకా పథకాలకి వాటికి ఎలాగైతే టీవీల్లోని వాటిలోని ఇచ్చేస్తారో, సైబర్ క్రైమ్స్ గురించి ఇంకా చక్కగా డైలీ న్యూస్ పేపర్స్ లో ఇవ్వడం, లేకపోతే ఇంటింటికి కూడా ఏదో రకంగా ఈ స్ప్రెడింగ్ అవేర్నెస్ అనేది చాలా అవసరం సార్ ఈ ప్రస్తుత కాలంలో. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు మనం డబ్బులు జేబులో పెట్టుకొని బయటకు వెళ్ళి మార్కెటింగ్ చేసే ఇదే విధానాన్ని మర్చిపోయాం. ఎందుకు, కంఫర్టబుల్ గా ఫోన్ కానీ చేతిలో ఉంటే ఈ యూపీఐ పేమెంట్స్ అవి ఇవి చాలా ఈజీగా చేసి పడేస్తున్నాం. సో సంతోష్ గారు చెప్పినట్టు ఏంటంటే ఎస్ డెఫినెట్ గా ఇదంతా మన మట్టుకు మనం ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకంటే ఏదో అంటారు కదా, ఎంత గెలిచి రచ్చగలం అంటారు. మనకి సంబంధించినంత వరకు మన తాలూకా పాస్వర్డ్స్ కానీ, పాస్వర్డ్స్ లో ఆయన చెప్పింది చాలా బాగుందండి. ఐ లవ్ మై కిడ్స్, ఐ లవ్ మై ఫ్యామిలీ, ఇలాంటివి నేను ఇప్పటి వరకు ఎప్పుడు అలాంటివి ట్రై చేయలేదు. ఎంతసేపు కాంప్లెక్స్ అంటే ఏదో ఒక పేరు పెట్టి దానికి మళ్ళా ఒక ఏదో సింబల్, లేదంటే ఒక ఆల్ఫాబెట్, పెద్దది క్యాపిటల్ ఆల్ఫాబెట్, ఒక స్మాల్ ఆల్ఫాబెట్, ఒక ఇది అలా ట్రై చేస్తున్నాను. కానీ ఇవి కొన్ని మనం నిత్యం గుర్తుపెట్టుకోగలం. ఒక 3-4 సెంటెన్సెస్ తీసుకుంటే మనకున్న అవకాశం కొద్దీ ఆ 3 పాస్వర్డ్స్ క్రియేట్ చేయొచ్చు. అది ప్రయత్నం చేద్దాం సార్. కానీ మీరు మీ క్వశ్చన్స్ ఇంకా నాకు ఫుల్ గా ఆన్సర్ అయ్యే నేనైతే అనుకోవటం లేదు. కొన్ని చోట్ల తప్పదు సార్. రైల్వేస్, దేవస్థానాలు అవి సంతోష్ గారు చెప్పినట్టు వీ హ్యావ్ టు గివ్ అవర్ పాన్ కార్డు కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ. ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్ లో ఆల్రెడీ ఇవి చాలా యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్. మన వాళ్ళు కూడా అదే ఉద్దేశంతో స్టార్ట్ చేసి ఉంటారు. కానీ ఈ ఫ్రాడ్స్ అనేవి గవర్నమెంట్ ఎందుకు సార్ అరికట్టలేకపోతుంది? అది నాకు పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ సార్. సంతోష్ గారు దీని మీద ఏమైనా మీరు ఫోకస్ చేయగలరా? నేను చూస్తానండి. అంటే యాక్చువల్లీ నేను ఇది ఫేస్ చేశాను. నేను ఒకసారి మా సిస్టర్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తూ బరోడాలో సిఆర్పిఎఫ్ జవాన్ ఒక ఆయన చెక్ చేస్తారు కదండి ముంబై ఎయిర్పోర్ట్ లో. ఆయన నన్ను అడిగారు ఇలాగా, నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు అది ఇది అంటే, నేను సైబర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నాను, ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నాను అంటే, ఆయన సైబర్ సెక్యూరిటీ గురించి నాతో మాట్లాడారు పావుగంట. మాట్లాడి నేను సిఆర్పిఎఫ్ లో పనిచేస్తూ మన 10,000 పోగొట్టుకున్నానమ్మా, నేను గవర్నమెంట్ సర్వెంట్ నేను. నువ్వు ఎలా యాప్ లాగా క్రియేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఒక ఫోన్లో ఏమన్నా పోయిందంటే నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని అన్ని పెట్టుకుని అన్ని లిస్ట్ క్రియేట్ చేసి ఒక యాప్ లా క్రియేట్ చేయొచ్చు కదా నువ్వు అని చెప్పి నాతో మాట్లాడారండి. 1 year బ్యాక్ యాక్చువల్లీ ఇదంతా జరిగేది.
గవర్నమెంట్ వాళ్ళు కూడా పాపం ప్రయత్నం చేయడానికే కండి ఇదంతా. బట్ పాపులేషన్ పెద్దది కదండి ఇదంతా. మీరన్న పాయింట్ ఒకటి ఏంటంటే అవేర్నెస్, సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ పెంచాలి గవర్నమెంట్ కూడా. ఇప్పుడు పథకాల మీద కూడా జరిగినట్టు. దట్స్ యాక్చువల్లీ గుడ్ థింగ్ అండి. ఇప్పుడు మీరు ఇందాక పోర్టల్లో ఇప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్స్ లో కూడా సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ మీద కొన్ని ఉన్నాయి మంచివి. సింపుల్ లాంగ్వేజ్ లో అర్థం అయిపోతున్నాయి. ఫిషింగ్ మీద కానీ, మాల్వేర్ అంటే ఏంటి, ట్రోజన్ అంటే ఏంటి అని. బట్ వాటి మీద నేను వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే గానీ ఎవరికి తెలియదు ఉన్నట్టు అసలు. చాలా మందికి అలాంటి వాటి మీద కూడా అవగాహనగా కలిగితే పబ్లిక్ కి కూడా యూజ్ అవుతుంది. తెలియాలి కదండి పబ్లిక్ కి ఇలాంటివి ఉన్నాయి మనం నేర్చుకోవడానికి అని. ఇప్పుడు ఉంటే కనుక ఇప్పుడు కరికులం లో ఇప్పుడు చిన్న పిల్లల ఉంటే క్లాస్ స్టూడెంట్స్ స్కూల్స్ కరికులం లో కానీ సైబర్ సెక్యూరిటీ మీద కొంచెం అవేర్నెస్ వెబ్సైట్స్ ఏవేవి ఉన్నాయి చిన్నప్పటి నుంచి కూడా కొంచెం పెడితే సిలబస్ లో పెడితే బాగుంటుందని అని నా ఒపీనియన్ అండి. బట్ మీరు అన్నట్టు కరెక్ట్ పాయింట్ అండి, అవేర్నెస్ పెరగాలి నన్ను అడిగితే. యుఎస్ లో నేను మాస్టర్స్ చేసినప్పుడు చూసేవాడిని అండి బోర్డ్స్. సైబర్ సెక్యూరిటీ అనండి చాలా డిమాండ్ ఉన్న ఫీల్డ్, మీరు జాయిన్ అవ్వండి, అమెరికా నీడ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అని పెద్ద పెద్ద బోర్డ్స్ లో చూసేవాడిని నేను. అప్పుడు అనుకునేవాడిని అరే ఇండియాలో కూడా ఇలాంటివి ఉంటే బాగుంది అని. సో జనాలకు తెలుస్తుంది సైబర్ సెక్యూరిటీ అంటే సప్లై డిమాండ్ కదండి ఎక్కడైనా కూడా. అవును, కరెక్ట్. అదే అండి. ఓకే, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రమేష్ గారు దయచేసి మీ ప్రశ్న అడగండి సార్. రాజేష్ గారు రమేష్ గారు మీరు అన్మ్యూట్ చేసుకుని పద్మ జల్లేపల్లి గారు అడగండి మేడం. సార్ నమస్తే అండి. సార్ మాట్లాడొచ్చా అండి? ప్లీజ్ అమ్మా మాట్లాడండి అమ్మా. సార్ సంతోష్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మంచి విషయాలు చెప్పారు. ఇవన్నీ పిల్లలకి ఏ రకంగా ఉపయోగపడతాయి అనే ఆస్పెక్ట్ లో మనం ఆలోచిస్తే వాళ్ళు మోడర్న్ సొసైటీలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. వాళ్ళకి ఇవన్నీ తెలిసి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కి అవేర్నెస్ ఇవ్వగలుగుతారు. చిన్నపిల్లలకి మనకంటే ఎక్కువ పవర్ ఉంటుంది, మెమరీ పవర్. కాబట్టి అది చాలా యూస్ఫుల్. ఇందులో నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ఏంటంటే పిల్లలు నేను వీధిలో వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఒక 10 మంది పిల్లలు కూర్చొని పబ్జి ఆడుతున్నారండి వీధుల్లో. ఆడుతున్నప్పుడు అక్కడ విపరీతమైన అమౌంట్లు ఖర్చు పెట్టేస్తున్నారు అందులో. అది అవన్నీ ఆపాలి అంటే పేరెంట్స్ కి ఏమైనా చెక్ చేయడానికి అవకాశం ఉందా? అంటే స్టాప్ చేయడానికి. వాళ్ళు ఒక టీచర్ తాలూకా కొడుకు ఆడేసి 4 లక్షలు పోయిందండి, ఆవిడ బ్యాంక్ లోంచి లాగేశారు. అది ఏ రకంగా పాసిబుల్ అనేది నాకైతే అర్థం కాలేదు. చాలా మంది పిల్లల్ని చూస్తున్నాను, 10th క్లాస్ పిల్లలు చాలా మంది ఇలాంటి వాటికి అలవాటు పడిపోయి ఉన్నారండి. ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో ఇది ఒక పెద్ద భయంకరమైన ట్రెండ్. దానిని ఏ రకంగా మనం ఆఫ్ చేయగలుగుతాము అనేది సంతోష్ గారు చెప్తే అందరికీ అవేర్నెస్ వస్తుందండి. థ్యాంక్ యూ సార్. షూర్ అండి. ఇది పబ్జి అనేది యాక్చువల్లీ ఇండియాలో బ్యాన్ చేశారండి. కాకపోతే కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ పబ్జి పేరు మీద ప్లే స్టోర్ లో డిప్లాయ్ చేశారు. సో దాన్ని పిల్లలు తెలియక డౌన్లోడ్ చేసుకుని ప్లే చేస్తున్నారు. బట్ పబ్జి ఇస్ బ్యాన్ యాప్ ఇన్ ఇండియా. ఇంకోటి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అండి, ఇలాగా 4 lakhs పోగొట్టుకున్నారు అన్నారు వేరే మనిషి వాట్సాప్ ద్వారా. దానివల్ల అదేంటంటే అండి యాక్చువల్లీ అన్నోన్ పర్సన్స్ ఒక లింక్స్ పంపిస్తూ ఉంటారండి వాట్సాప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ. పొరపాటున జనాలు క్లిక్ చేస్తారు తెలియక. వాళ్ళ అంటే మీకు ఇంకో ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తాము, ఇది క్లిక్ చేయండి, మీ ఆధార్ కార్డ్ ఇవ్వండి, ఇలా ఈ జోన్ లో తీసుకెళ్ళి వాళ్ళకి అట్రాక్ట్ చేసి క్లిక్ చేస్తారు. తెలియక ఫోన్ అంతా హ్యాక్ అయిపోయి వాళ్ళ అకౌంట్ లో ఉన్న ఫండ్స్ అన్ని హ్యాకర్స్ అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి. అది దీనివల్ల ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే కనుక అసలు వాట్సాప్ లో ఏ అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చినా కూడా మెసేజెస్ లేదా నోన్ నెంబర్స్ నుంచి వచ్చినా కూడా వెరిఫై చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ తెలిసిన వాళ్ళు మెసేజ్ వాట్సాప్ నుంచి మీ లింక్ వచ్చింది, నాకు ఇలా ట్రాన్స్ఫర్ అయ్యే అమౌంట్ అర్జెంట్ గా కావాలి అని. సేఫ్ మెథడ్ ఏంటంటే కనుక ముందు వాళ్ళకి ఫోన్ చేయండి, మీకు కావాలా వద్దా, మీరు నాకు మెసేజ్ వచ్చింది ఏంటి అండి. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళ వాట్సాప్ నుంచి మెసేజ్ వెళ్ళిపోవచ్చు, వాళ్ళ వాట్సాప్ హ్యాక్ అయిపోయి ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. సో అండ్ అన్నోన్ నెంబర్స్ నుంచి వస్తే కనుక పొరపాటును కూడా క్లిక్ చేయకండి, యూఆర్ఎల్స్ కానీ ఏవి లింకులు క్లిక్ చేయకండి.
అదే లింకులు క్లిక్ చేయకూడదు సార్. మా Yes, sir. యూనియన్ బ్యాంక్ లో నా అకౌంట్ ఉన్నప్పుడు, శాలరీ అకౌంట్ ఉన్నప్పుడు యూనియన్ బ్యాంక్ నుంచి వచ్చినట్టుగా ఒకటి వచ్చిందండి. ఎస్బీఐ నుంచి వచ్చినట్టు ఒకటి వచ్చిందండి. అవి నాకు మేనేజర్లు ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే అడిగి అది క్లిక్ చేయకూడదు అని నాకు అర్థమయ్యి వెంటనే గ్రూపుల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఆ రోజుల్లో. ఇప్పుడు ఇలాంటివి కూడా కొంచెం ఇబ్బందికరమైనవి అర్థమవుతుంది. అదే సరే, మీరు పిల్లలకి మీరు చెప్పినట్టు సిలబస్ లో కూడా పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలండి. ప్రస్తుతం ఇక్కడ ఫేస్ చేస్తున్నవన్నీ కూడా పేరెంట్స్ కంటే కూడా పిల్లలకి అవేర్నెస్ ఎక్కువ ఉందండి. కాబట్టి స్టడీస్ లో కూడా ఇది భాగంగా చేయగలిగితేనే చిన్న పార్ట్ అయినా సరే అది బాగుంటది సార్. థ్యాంక్ యూ సార్. ఇంకోటి అండి, దీంట్లో పద్మా మేడం, థ్యాంక్ యూ. రమేష్ గారు దయచేసి మీ నమస్తే సందేహం సార్. అడగండి. నమస్తే నమస్తే సార్. రమేష్ గారు. నమస్తే సార్, ఏపీకే ఫైల్స్ గురించి చెప్పండి సార్. ఎందుకంటే మనకి ఎస్బీఐ ఏపీకే అని మేడం ఇంత ముందు దాని గురించి మాట్లాడారు. ఆ ఫైల్స్ మనం క్లిక్ చేస్తే మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది, అందరికి మెసేజ్ వెళ్ళిపోతాయండి. మరి దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? అవునండి, ఎస్బీఐ ఏపీకే ఫైల్స్ కానీ ఇప్పుడు అన్నోన్ ఏపీకే ఫైల్స్ ఏం క్లిక్ చేయకండి. ఇప్పుడు అంటే సార్ అన్నోన్ నెంబర్స్ రావు సార్, మనకి గ్రూప్ లో ఉన్న మెంబర్స్ నుంచే వస్తుంది. అంటే వాళ్ళకి ఎవరు పంపించుంటారు, వాళ్ళ నుంచి వచ్చేస్తుంది మనకి. అదే అండి, కరెక్ట్ మీరు చెప్పింది. గ్రూపుల్లో వచ్చే మెసేజ్లు ఏవి కూడా వెరిఫై చేయకుండా క్లిక్ చేయకండి. నేను ఇచ్చే సజెషన్ అది. ప్లే స్టోర్లో ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఉందనుకోండి, యోనో యాప్ అని ఒకటి ఉంది ఎస్బీఐ వాళ్ళది, అదొక్కడే వాడండి. ఎస్బీఐ ఫెసిలిటీస్ అన్నీ కూడా, ఆన్లైన్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా యోనో యాప్ ద్వారానే యూటిలైజ్ అవుతున్నాయి. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా ఓన్లీ ప్లే స్టోర్లోనే యూజ్ చేయండి. అది కూడా కింద ప్లే స్టోర్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు కింద రివ్యూస్ ఉంటాయండి, కస్టమర్ రివ్యూస్. దాంట్లో క్లియర్గా రాస్తారు రేటింగ్స్ ఎంతో చూడండి, 5 స్టార్ రేటింగ్, 4 స్టార్ రేటింగ్ అని. రివ్యూస్లో ఇది జెన్యూన్ యాపా, లెజిట్ యాపా, జెన్యూన్ యాపా, ఫేక్ యాపా అని కూడా తెలిసిపోతాయి. ప్లే స్టోర్లో 99% యాప్స్ అన్నీ కూడా హై అండ్ సెక్యూరిటీతో పెట్టిన యాప్స్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నప్పుడు, ఇదివరకు ఏంటంటే ఫేక్ యాప్స్ ఉండేవన్నీ ప్లే స్టోర్లో, బట్ ఇప్పుడు బాగా సెక్యూరిటీ బ్యాక్ అండ్ రూల్స్ అని టైట్ చేస్తారు ప్లే స్టోర్లో. సో గ్రూపుల్లో మీరు వచ్చే ఏపీకే ఫైల్స్ ఏవి కూడా నమ్మకండి దయచేసి. అదే నేను ఇచ్చే సజెషన్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు ఈ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఉంది కదా, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఎంఎస్ వచ్చింది అనుకోండి పలానా నెంబర్ నుంచి, ఆ ఎస్ఎంఎస్ అది ఫేకా జెన్యూనా తెలుసుకోవాలన్నా కూడా ఈ పోర్టల్లో తెలుసుకోవచ్చండి. మీరు ఆ ఎస్ఎంఎస్ నెంబరు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ నెంబర్ని పోర్టల్లో పెడితే అది లెజిట్ నెంబరా, దాని మీద ఆ ఫేక్ నెంబర్ అని కూడా తెలిసిపోతుందండి. ఇది చాలా మంది తెలియదు, ఈ సర్వీస్ కూడా ఈ పోర్టల్లో ఉందని. ఏం పోర్టల్ అనేది? నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. అక్కడ స్క్రీన్ మీద ఉంది రమేష్. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాజేష్ గారండి. హలో హలో నమస్కారం. అందరు పార్టిసిపెంట్స్ కి నమస్కారం అండి. నా పేరు రాజేష్. మాస్టర్, మనకి ఆధార్ మీద ఒకటి యాప్ లో ఆధార్ అనే యాప్ ఒకటి ఉంటుంది. దానిలో మీరు బయోమెట్రిక్స్ లాక్, ఆధార్ లాక్ అనేది కూడా వాడుకోవచ్చు. యాప్స్ లో అది లాక్ మీరు పెట్టుకుంటే ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వాళ్ళు చేయలేరు. వర్చువల్ ఐడి మీద ఉపయోగించి ఒకవేళ నెంబర్ ఎవరైనా తీసుకుని మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ ఎక్కడన్నా యూజ్ చేస్తున్నా, ఇలాంటి ప్రతి యాప్లో కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ని బాగా తెలుసుకుని వాడుకోవాలండి. అలాగే నోటిఫికేషన్స్, ఏపీకే ఫైల్స్ గురించి ఇందాక చెప్పిన దానికి ప్రతి బ్యాంక్ యాప్ కానీ దేనికైనా నోటిఫికేషన్స్ ఉంటాయండి. గంట బొమ్మల ఆ నోటిఫికేషన్స్ నుంచి వచ్చినవి ఫాలో అయ్యి, ఒకవేళ దాంట్లో ఉన్న లింక్ కానీ ఈమెయిల్కి వెళ్ళండి అనే సూచన కానీ ఇస్తే అవి ఫాలో అయ్యి చేసుకుంటే కొద్దిగా జాగ్రత్త పడచ్చండి. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ. పిఆర్కే కోటేశ్వరరావు గారు. సార్, ఆధార్ వాడుతున్నానండి నేను. అది సో ఆధార్ కొంత సెక్యూర్డ్ అని నేను అనుకుంటున్నాను. అది మామూలు అంటే మీరంటే ప్రొఫెషనల్స్, మాలాంటి మామూలు వాళ్ళు కూడా ఈ సైబర్ సెక్యూరిటీస్ మీద లేటెస్ట్ గా కొద్దిగా అయినా జాగ్రత్త పడటానికి మీరు ఇప్పుడు చెప్పారుగా, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ వారానికి ఒకసారి అది చూసి దాంట్లో ఉన్న జాగ్రత్తలు చెప్తే తీసుకోవాలేమో అని అనుకుంటున్నాను. దీని మీద మీరు కాస్త విశేషంగా చెప్తారా? స్క్రీన్ ని ఒక ఫోటో తీసుకుంటే నేను ఇప్పుడు అదే చేసా. స్క్రీన్ ఫోటో తీసుకుంటే మన దగ్గర ఉంటుంది కోటేశ్వరరావు.
కోటేశ్వరరావు ఎవరి మీ అందరికీ చెప్పేది ఏంటంటే కోటేశ్వరరావు గారు ఎంటెక్ ఎలక్ట్రానిక్స్, ఆయనే ఇలా మాట్లాడితే అట్లా మేమందరం సాధారణ స్టూడెంట్స్. ఆయన ఎలక్ట్రానిక్స్ ఆంధ్ర యూనివర్సిటీలో చేసిన వాడు కోటేశ్వరరావు గారు. అంటే ఇందాక పద్మ గారు చెప్పినట్టు మరీ ఏజ్డ్ పీపుల్కి ఇది తొందరగా అబ్జర్వ్ అవ్వదు, అందుకని స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి గ్రాండ్ పేరెంట్స్కి చెప్తారు అనే ఉద్దేశంతో మేడం గారు చాలా గొప్పగా దీన్ని సిలబస్లో కూడా పెట్టాలి అని అంటాం చాలా గొప్ప సలహాని నాకు ఇవాళ అనిపించిందండి. సవరం వెంకటేశ్వరరావు గారు, మీరు దయచేసి మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు 3 పాయింట్స్ని చాట్ బాక్స్లో రాశారు. మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడితే అందరికీ ఉపయోగపడుతుంది. మీటింగ్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం సార్. ఇక్కడ మనకు సమస్య ఏంటంటే సాధారణంగా మోసపోయిన వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి అవమానంగా ఫీల్ అయ్యి ఇవ్వడం లేదు. నేను ఇంత తప్పు చేశాను అనే ఆత్మ న్యూనతాభావం. లేటెస్ట్ గా జస్ట్ 5-6 నెలల ముందు మా కొలీగ్ దాదాపు 3.5 లక్షల నుంచి దాదాపు 3.5 చెప్తా ఉంది లేడీ టీచరు. ఎంతో ఏందో తెలియదు. మేము ఎంత ప్రెజర్ చేసినా పోతుంది కానీ నేను పోయిన కంప్లైంట్ చేయను ఉంటుంది. ఆ భావము పోగొట్టేటట్లు కూడా మనకు ఏవైనా చర్యలు తీసుకుంటే సాధారణం, మోసపోవడం సాధారణం, అవమానంగా ఫీల్ అవుతున్నారు అనమాట. వేరే వాళ్ళకి తెలుస్తుంది, ఇలా తెలిస్తే ఉంది. ఆమె వెంటనే కంప్లైంట్ చేసింటే నాకు తెలిసి కొంతవరకైనా రావడానికి ఒక 10% అయినా అవకాశం ఉంటుంది. అలాది నాకు ఇంకోటి అంటే అలా చేసినప్పుడు ఎవరికైనా రిటర్న్ వచ్చిన అవకాశాలు సందర్భాలు ఉన్నాయేమో తెలియజేయగలరు సార్. మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ అండి. చాలా మంది పాపం కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడతారు. బట్ యాక్చువల్లీ కంప్లైంట్ ఇవ్వకపోతే అసలు ప్రయత్నం కూడా చేయనట్టు ఉంటుంది కదండి. మనిషి అనేవాడు ప్రయత్నం చేస్తేనే కదా అవుట్పుట్ వస్తుందో రాదో అన్నది ఎవరి చేతిలో లేదు బేసిక్గా. సో సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళ అమౌంట్ పోగొట్టుకుంటే కనుక ఏ అమౌంట్ అనే అమౌంట్ పోగొట్టుకుంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలి. నన్ను అడిగితే కనుక కంప్లైంట్ ఇస్తే ఇట్ విల్ ప్రాసెస్ టైం పడుతుంది. బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అది వాళ్ళు ఎంతైతే పోగొట్టుకున్నారో అంత వెనక్కి వస్తుందనే హోప్తోనే ఇవ్వాలి అని నమ్ముతాను. ఉండాలి ఖచ్చితంగా. ఇలాంటివి జరిగాయని గవర్నమెంట్ కానీ మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది సార్. ఇవి ఫ్రాడ్ నెంబర్లు, ఇలా ఫ్రాడ్ జరిగింది అనేది కూడా. అవునండి, కరెక్ట్ అండి. మా విష్ణు మాస్టర్ మాట్లాడండి. డివిఆర్ సార్ గారు నన్ను మాట్లాడమన్నారు. నేను సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ సార్. ఒకటి ఏంటంటే బంగారం షాపుల వాళ్ళు ఎందుకు ఆధార్ అడుగుతున్నారంటే 2018 డిమానిటైజేషన్ దగ్గర నుంచి నవంబర్ 9 నుంచి క్యాష్ ఫ్లో అనేటువంటి దాన్ని అరికట్టడం కోసం మ్యాండేటరీగా ఆధార్ అనేది పెట్టారండి. అప్పటి నుంచి ఆ కన్వెన్షన్ కొనసాగుతుంది. 2 లక్షలకు మించి మన గనక ఏది పర్చేజ్ చేసినా కానీ ప్రతిరోజు రాత్రికి గోల్డ్ షాప్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కిను కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంపల్సరీగా పంపించడం అనేది మ్యాండేటరీ అండి. అందువల్ల ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ కర్స్ టు సబ్మిట్ అవర్ ఆధార్ సార్. అది నెంబర్ 1. రెండోది మేడం గారు పద్మా గారు అడిగారు స్కూల్ స్థాయి నుంచి పిల్లలకి అవగాహన కలగటం అనేటువంటిది. మన సెంట్రల్ సిలబస్ వాళ్ళు సిబిఎస్ఈ వాళ్ళు సైబర్ సెక్యూరిటీ అనేటువంటి ఒక చాప్టర్ పెట్టారండి. దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి అది కంటిన్యూ అవుతుందండి. దాంట్లో ఫండమెంటల్స్ అన్ని కూడా దాంట్లో సిలబస్గా కరికులంలో పెట్టారు. అడ్వాన్స్ స్టడీకి వచ్చేటప్పటికి +2 తర్వాత నుంచి అది స్టార్ట్ అవుతుంది. ఇది ఇన్ఫర్మేషన్ అండి. ఇక 3వ విషయం ఏంటంటే భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించేటువంటి వాళ్ళల్లో తెలిసి కానీ తెలియకపో కానీ ఏదో ఒక రకంగా ఈ సైబర్ అటాక్స్ అనేటువంటి జరుగుతూనే ఉందండి. ఒక విశ్లేషణ ప్రకారం దాదాపు స్మార్ట్ ఫోన్స్కి కనెక్ట్ అయి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ కలిగినటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇతరత్ర ఈ సోషల్ మీడియాకి కనెక్ట్ అయినటువంటి వాళ్ళకి కంపల్సరీగా ఆ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే దాదాపు వాటికి స్పందించేటువంటి అవగాహన లేకపోవటం వల్ల చాలా మంది
లక్కీలీ దే ఆర్ బీయింగ్ సెక్యూర్డ్ అన్నమాట. ఇది మూడో విషయం అండి. ఇక పర్సనల్ గా వచ్చేటప్పటికి ఇది ప్రతి వాళ్ళ కథ కదా అని చెప్పే కదండి. నేను గుంటూరులో ఒక హౌస్ ని, అట్లాగే హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ ని 99 acres లో అద్దె కోసం పెట్టినప్పుడు నాకు వచ్చినటువంటి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒకడు ఎన్సిసి ఆఫీసర్ అనేటువంటి వాడు, ఇంకోడేమన్నా ఇండియన్ డిఫెన్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆధార్తో సహా నాకు వాళ్ళ యొక్క పాన్ కార్డ్తో సహా నాకు ఆధారాలు పంపించి మేము వీఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్, వాళ్ళది ఏదో ట్రాన్స్ఫర్ అవుతున్నాం ఎన్సిసి అనేది. నేను ఎన్సిసి ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమన్నా మాకు క్లియర్గా తెలియదండి, ఎవరు వస్తున్నారో తెలియదు అన్నారు. తర్వాత నేను ఒకరోజు బ్యాంకులో ఉన్నప్పుడు వాడు ఏంటంటే, మేము డైరెక్ట్గా మీకు రెంట్ పే చేయడానికి లేదండి, డిపార్ట్మెంట్ వాళ్ళకి పే చేయాలండి, ఆ డిపార్ట్మెంట్ అఫీషియల్ మీకు పర్టికులర్స్ ఇస్తాడని నా బ్యాంక్ అకౌంట్ అడిగారు అన్నమాట. లక్కీలీ అది ఎందుకనో నాకు 6th సెన్స్ వార్న్ చేయటంతో వాటితో నేను ఎంటర్టైన్ చేయలేదు అనమాట. వాళ్ళిద్దరు ఐడితో సహా నా దగ్గర ఉన్నాయండి. అంటే ఆ ఇంపర్సనేషన్ ఎంతగా జరుగుతుందనేటువంటి డిఫెన్స్ రంగం, ఒకడు ఎన్సీసీ వాడు, ఒకడు డిఫెన్స్ వాడు. సో కాబట్టి ఈ కథ చెప్పుకుంటూ వెళ్తే ఇది కొండవీటి చాంతాడు అంటూ ఉంటుందండి. దీనికి ప్రివెన్షన్ ఏంటంటే, మాస్టర్ ఇందాక డివిఆర్ సార్ గారు చెప్పినటువంటివి అలార్మింగ్ ఇష్యూస్ కానివ్వండి, నేను చెప్పినటువంటి విషయాలు కానీ చూస్తే, సైబర్ సెక్యూరిటీ పట్ల అవగాహన ఇంకా 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 ప్రాథమిక మాడ్యూల్స్ గా సీనియర్ సిటిజన్స్ కి, హౌస్ వైఫ్స్ కి, స్టూడెంట్స్ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. మీరు ఇందాక డిఫెన్స్ ఎన్సిసి అన్నారు, అది కూడా అబద్ధమే అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. రాచమడుగు విష్ణు గారు దయచేసి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడితే, బికాజ్ ఈజ్ డాక్టర్ విష్ణు వర్క్డ్ యాజ్ ప్రొఫెసర్ ఇన్ జమ్మూ యూనివర్సిటీ. ఐ వాంట్ హిమ్ టు స్పీక్. ఆయన మెసేజ్ పెట్టారు, ప్లీజ్ నా డౌట్ క్లియర్ చెయ్యండి అని. గూగుల్ జెమిని మనం ఫొటోస్ పెడితే మనం చెప్పినట్టు క్రియేట్ చేస్తుంది. మన పర్సనల్ ఫొటోస్ని సోషల్ మీడియా బ్లాగ్ ద్వారా క్రియేట్ చేస్తుందా? మనం అప్లోడ్ చేస్తే ఏమన్నా అవుతుందా? సంతోష్ గారు ఇది చాట్ బాక్స్ లో వారు రాశారు, మీరేమన్నా నన్ను అడిగితే అంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, అసలు అప్లోడ్ చేయకూడదండి పర్సనల్ ఫొటోస్ ఏవి కూడా ఆన్లైన్ లో. అది నేను ఇచ్చేది సజెషన్ అండి. థ్యాంక్ యూ సంతోష్ గారు. 6 గంటలకు మనం ముగించాలి. మీ అందరి యొక్క సందేహాలు వారు తీరుస్తున్నారు. ఇంకా చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అందుమూలన నా మెయిల్ ఐడి ఇస్తాను. నా మెయిల్ ఐడి సేకరించి మీ సందేహాలను పంపితే నేను వారికి ఫార్వర్డ్ చేసి రిప్లైస్ మీకు వచ్చేది చేస్తాను. నా మెయిల్ ఐడి dvrd2000@gmail.com dvrd2000@gmail.comకి మీరు దయచేసి మీ యొక్క సందేహాలని పంపించండి. నేను వారికి పంపించి వాటిని మీకు ఆన్సర్స్ వచ్చేట్టుగా చేసే బాధ్యత తీసుకుంటాను. ఎందుకంటే అసంతృప్తిగా ఎవరు మా మీటింగ్ నుంచి వెళ్తాం నాకు ఇష్టం లేదు. ఎట్ ది సేమ్ టైం మనం ఇంకా ప్రొలాంగ్ చేస్తే కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు అనే కారణం చేత వారిని వారి మెయిల్ ఐడిగా అడిగే ధైర్యం నాకు లేక నా మెయిల్ ఐడి మీకు ఇస్తున్నాను, dvrd2000@gmail.com. దయచేసి మీ సందేహాలను స్వేచ్ఛగా రాయండి. మీరు ఏ మెయిల్ నుంచి పంపారో ఆ మెయిల్కి మీ రిప్లై ఇస్తాం. మీరు ఫోన్ నెంబర్ కూడా ఇస్తే మీకు ఫోన్ చేసి వారితో మాట్లాడిస్తాను. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ని అంటే వందన సమర్పణ చేసుకుందాం. సార్ సంతోష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. అద్భుతంగా జరిగింది ప్రోగ్రాం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తో పోటీ పడుతూ జరుగుతున్నటువంటి దొంగతనం ఏమైనా ఉంటే అది సైబర్ క్రైమే. అంతకుముందు దొంగలు ప్రత్యక్షంగా పాల్గొని దొంగతనాలు చేసేవాళ్ళు, ఇళ్లలో పడేవాళ్ళు, లేకపోతే రోడ్డు మీద పిక్ పాకెటర్స్ గా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఈ రోజున సైబర్ క్రైమ్ లోకి వచ్చేసి వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎక్కడ మోసపోతున్నాము అంటే అత్యాశ వలన మాత్రమే ఎక్కువ మంది మోసపోతున్నారు. రూపాయికి 10 రూపాయలు వస్తాయి, లేకపోతే 100 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వస్తాయని ఎక్కడ చెప్తే ఎక్కడ వినగలుగుతున్నారో వాళ్ళు మాత్రమే మోసపోతున్నారు. ఎవరైతే జాగ్రత్తగా ఉంటున్నారో
ఎలర్ట్ గా ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా మోసపోవట్లేదు. అలాగే అమాయకత్వం వల్ల చాలా మంది మోసపోతున్నారు. మోసపోతున్న వాళ్ళల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, తెలివిగల వాళ్ళు ఉన్నారు, చాలా చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఎలా మోసపోతున్నారో అర్థం కావట్లేదు. కాకపోతే దీని పట్ల తప్పనిసరిగా మరింత ప్రచారం జరగాలి, మరింత మందికి అవేర్నెస్ రావాలి. అలా గనక రాగలిగితే డెఫినెట్ గా దీన్ని మనం అరికట్టచ్చు. ఈ రోజున మన ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ లో చూసుకుంటే పర్ డే కొన్ని వందల కేసులు రిజిస్టర్ అవుతున్నాయి, వందల కేసులు. వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోతున్నారు పాపం. వాళ్ళు కూడా అనుకోవడానికి వీల్లేదు, వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. అంటే మన తెలివి తక్కువ ధనం వల్ల మనం పోగొట్టుకున్న డబ్బుకి వాళ్ళే జవాబుదారులుగా ఉండమండం కూడా పొరపాటే. అంతా పోలీసు వాళ్ళు చూసుకుంటారంటే అవ్వదు. ఇక్కడ స్వీయ పరిరక్షణ అవసరం. సంతోష్ గారు చెప్పినటువంటి టెక్నిక్స్ అన్ని చాలా బాగున్నాయి. తప్పనిసరిగా ప్రజల్లో మరింత అవేర్నెస్ రావాలి, అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోవాలి. చాలా చాలా థ్యాంక్స్ అండి సంతోష్ గారు. ఈ రోజున మీరు మా ప్రోగ్రామ్ లోకి రావడం, మిషన్ 10th క్లాస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ అవేర్నెస్ గురించి చెప్పడం చాలా సంతోషం. మరిన్ని వివరాలతో, మరిన్ని కార్యక్రమాలతో మేము ఎందుకు భవిష్యత్తులో మేము రాబోతున్నాము. ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. యూట్యూబ్ లో మా లింక్ ఉంది, కాబట్టి మీరు యూట్యూబ్ ఆల్ ఇండియా మిషన్ 10th క్లాస్ అని కొట్టి అయిపోయిన ప్రోగ్రాంలన్నీ కూడా చూడొచ్చు. ఇవి షార్ట్స్ కింద కూడా వస్తున్నాయి, అద్భుతమైన రీచింగ్ వస్తుంది. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలతో మేము ముందుకు వస్తామని ఈ మూలంగా మన సతీష్ గారికి, సంతోష్ గారికి, మరియు మా గురుగారు డివిఆర్ గారికి, సహకరిస్తున్నటువంటి వేణు గారికి, మరియు ఆలివ్ మిఠాయి టీం అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.